श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ఇవాల్టి రోజున మా యొక్క ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క శాఖ అయినటువంటి ఈ విజయ గణపతి దేవస్థానంలో ఈ శంకర మఠంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాం. అదేవిధంగా విజయ గణపతి స్వామికి, శారదా అమ్మవారికి, తదితర పరివార దేవతలకు కూడా కుంభాభిషేకాన్ని నిర్వహించాం. ఈ దేవస్థానం సమస్త ఆస్తిక భక్త మహాజనులందరి యొక్క విశేషమైనటువంటి శ్రద్ధా కేంద్రంగా, శక్తి కేంద్రంగా విరాజమానమవుతూ ఉన్నది. ఎంతోమంది భక్తులకి విశేషంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించేటటువంటి ఒక ప్రదేశంగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ విరాజమానమవుతూ ఉన్నది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల్లో విశేషమైనటువంటి అభివృద్ధి కార్యాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. భక్తులందరి యొక్క విశేషమైనటువంటి శ్రద్ధా ప్రపత్తులు, శ్రద్ధాభక్తులతో ఇక్కడ విశేషమైనటువంటి అభివృద్ధి కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమం లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రతిష్ఠ అనేది జరిగి ఉన్నది. ఆ లక్ష్మీనరసింహస్వామి యొక్క దివ్య సాన్నిధ్యం అనేది ఇక్కడ ఏర్పడింది. తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది అందరికీ కూడా విశేషంగా లభించనున్నది. భగవంతుడు అనేక అవతారాలని చేసి ఉన్నాడు. ఈ అన్ని అవతారాల్లోనూ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గొప్పతనం ఉన్నది. ఒక్కొక్క అవతారంలోనూ భగవంతుడు ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క పేరుని ధరించి మన ముందుకొచ్చి విశేషంగా మనల్ని అనుగ్రహించాడు. ధర్మాన్ని ఉద్ధరించడం ద్వారా ఈ లోకాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. అవతారాల్లో ఒక్కొక్క అవతారం విభిన్నంగా ఉన్నప్పటికీ వీటన్నిటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే ధర్మోద్ధారం, తద్వారా ఈ లోకం యొక్క ఉద్ధారం. అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే ఈ అవతారాలన్నిటినీ కూడా చేసేటటువంటి పరమాత్మ ఒక్కడే. ఈ అవతారాలన్నిటి యొక్క ఉద్దేశ్యము ఒక్కటే. మరి ఈ రెండూ కూడా ఒకటే అయినప్పుడు అవతారాలు మాత్రం ఇన్నెందుకు, ఇన్ని రకరకాల అవతారాలు ఎందుకు అనేటటువంటి ఒక ప్రశ్న మనకు వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే భగవంతుడు ఇన్ని రకాల అవతారాలని చేయడం ద్వారా మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటి అనంటే ధర్మానికి ఎప్పుడైతే సంకష్ట స్థితి అనేది ఏర్పడుతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. యదా యదా హి ధర్మస్య అని ఆ శ్లోకంలో, భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టుగా ఈ విధంగా ధర్మానికి గ్లాని అనేది ఏర్పడినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అయితే ఈ ధర్మానికి గ్లాని అనేది ఒక్కొక్క సందర్భంలోనూ ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయా సందర్భాల్లో ధర్మానికి ఏ విధమైనటువంటి సంకష్ట స్థితి అనేది ఏర్పడిందో దాన్ని సరిచేయడానికి ఆ కాలానికి ఏ రూపమైతే ప్రస్తుతంగా ఉంటుందో, సమంజసంగా ఉంటుందో అటువంటి అవతారాన్ని భగవంతుడు ఎత్తి ఈ ధర్మాన్ని ఉద్ధరించాడు. కాబట్టి ఒక్కొక్క అవతారంలోనూ ఆయా సందర్భాల్లో ధర్మోద్ధారం చేయాలంటే అటువంటి రూపాన్నే ధరించి రావాలి. ఎందుకంటే ఆ రూపాన్ని ధరించి ఆ నామంతో వస్తేనే ఆ సందర్భంలో ఉన్నటువంటి సంకష్ట స్థితిని సరిచేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి అలా ఒక్కొక్క సందర్భంలోనూ ఇన్ని రకాల రూపాలని భగవంతుడు ధరించాడు. అందుకే మనం కనుక చూసుకుంటే రామావతారంలో రాముడి యొక్క స్వభావం, కృష్ణావతారంలో ఇంకొకలా ఉంటుంది ఆ భగవత్ స్వభావం, వామనావతారంలో భగవత్ స్వభావం ఒకలాగా ఉంటుంది, నరసింహావతారంలో ఒక విశేషమైనటువంటి స్వభావం, అంటే మిగతా అవతారాల్లో అక్కడంతా కూడా భగవంతుడు ఎన్నో పనులను చేశాడు.
అన్ని ఉపదేశాలు చేశాడు, అన్ని చాలా పనులు చేశాడు. కానీ నరసింహావతారంలో ఇంకా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. అక్కడ ఇంకా మాట్లాడలేదు, ఏమీ కూడా మాట్లాడలేదు. భగవంతుడు ఏం చేశాడు? ఆవిర్భవించాడు, నేరుగా ఆవిర్భవించాడు. ఆ హిరణ్యకశిపుణ్ణి అక్కడే సంహరించాడు, ప్రహ్లాదుడిని అనుగ్రహించాడు, భక్తులందరినీ కూడా అనుగ్రహించాడు. అందుకే అక్కడ భాగవత పురాణంలో నరసింహస్వామి అవతరించి, స్తంభంలోంచి అవతరించి హిరణ్యకశిపుణ్ణి వధించడానికి వాడిని పట్టుకొని సంహరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో, అంటే ఆ సంహరించడానికి హిరణ్యకశిపుని పట్టుకున్నప్పుడు ఆ సందర్భానికి ఒక ఉపమానాన్ని అక్కడ శాస్త్రంలో, అక్కడ భాగవతంలో చెప్పారు. అంటే ఎలాగైతే ఒక పాము ఒక ఎలుకని పట్టేసుకుంటుందో, ఎలాగైతే ఒక గరుడ పక్షి ఒక పాముని పట్టుకుంటుందో, ఆ రకంగా భగవంతుడు హిరణ్యకశిపుణ్ణి పట్టుకొని చీల్చి సంహరించాడు అని అక్కడ ఉన్నటువంటి విషయం. అంటే ఈ ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇక్కడ మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, మాటలకు ఇంకా అవకాశమే లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఒక పావుని ఒక గరుడ పక్షి పట్టుకునే ముందు దాంతోపాటు సంభాషణ చేయదు. ఇప్పుడు నేను పట్టుకోవాలా వద్దా, ఏం చేయాలి, నీకు ఏమన్నా పనులు ఉన్నాయా లేదా, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడగదు. ఇంకా అక్కడ మీటింగ్లు అవేమి ఉండవు, డిస్కషన్లు ఏమి ఉండవు. అక్కడ నేరుగా పట్టుకోవడం, చీల్చేయడం అంతే. అదేవిధంగా ఒక పాము ఒక ఎలుకని పట్టుకునే ముందు దాంతోపాటు యోగక్షేమాలు మాట్లాడుకొని ఇప్పుడు ఏం చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేది దాని గురించి అంతా చర్చించి ఆ తర్వాత వెళ్ళడం అనేది ఉండదు. అక్కడ దాన్ని చూడగానే వెంటనే పట్టేసుకుంటుంది, మింగేస్తుంది అంతే. ఇంకా అంటే ఏమిటి, ఆ పరిస్థితి అలా ఉంటుంది. అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి పరిస్థితి కూడా అలాంటిది. ఇంకా అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు, నేరుగా అవతరించడం, హిరణ్యకశిపుణ్ణి సంహరించడం అంతే. ఆ తర్వాత కావాలంటే మళ్ళీ మాటలు అవన్నీ కూడా తర్వాత, ముందు ఇది జరిగేంత వరకు మాత్రం ఇక్కడ మాట్లాడడానికి మాటలకు అవకాశమే లేదు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడం, ఆ సంభాషణ అదంతా కూడా ఉంది. భక్తుడు ప్రహ్లాదుడితో సంభాషణ ఇత్యాదులన్నీ కూడా తర్వాత ఉన్నాయి పురాణంలో. కాబట్టి అది ఆ నరసింహావతారం యొక్క తత్వం. ఈ విధంగా ఆ స్వభావం నరసింహావతారంలో భగవంతుడి యొక్క స్వభావం. కానీ కృష్ణావతారంలో వాటిల్లో అంతా విభిన్నంగా ఉంటుంది. కృష్ణావతారంలో భగవంతుడు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, వాళ్ళతో రాయబారిగా అక్కడికి వెళ్ళాడు, అంతా కూడా చేశాడు. అలా ప్రయత్నం అంతా కూడా భగవంతుడు కృష్ణావతారంలో చేశాడు, రామావతారంలో ఒకలాగా చేశాడు. ఏదేమైనా దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే ధర్మాన్ని ఉద్ధరించడం. ఇటువంటి అవతారాల ద్వారా భగవంతుడు మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటి అనంటే, ఎలాగైతే భగవంతుడు తన యొక్క అవతారాలు విభిన్నమైనటువంటి ఒక్కొక్క సందర్భంలోనూ తనని ఒక్కొక్క రకంగా మార్చుకొని ఎదురైనటువంటి ఆ ధర్మం యొక్క సంకష్ట స్థితిని నివారించి ధర్మాన్ని ఉద్ధరించాడో, అదేవిధంగా జనాలందరూ కూడా, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు, ఎప్పుడైతే ఇంకెవ్వరి వల్ల ధర్మోద్ధారం అనేది సాధ్యం కాదో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. కానీ అప్పటి వరకు ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి కర్తవ్యం ఎవరిది అనంటే, ఈ పరంపరలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక కర్తవ్యం అనేది ఉన్నది. ప్రతి వాళ్ళకి కూడా ఆ కర్తవ్యం అనేది ఉన్నది. కాబట్టి భగవంతుడు మనకేం చెప్తున్నాడు అనంటే, ఇన్ని అవతారాల మూలకంగా మనకేం చెప్తున్నాడు అనంటే, అందరూ కూడా మీ యొక్క ధర్మాన్ని, మన యొక్క ఈ ధర్మాన్ని, దానికి రకరకాలుగా సంకష్ట స్థితులు ఏర్పడచ్చు. ఒక్కోసారి ఒక్కొక్క రకంగా దానికి సంకష్ట స్థితి అనేది రావచ్చు. కానీ ఎప్పుడు ఎలాంటి సంకష్ట స్థితి వచ్చినా కూడా ఆ సందర్భంలో దానికి తగినట్టుగా మనల్ని మనం తయారు చేసుకొని సిద్ధంగా ఉండి దాన్ని రక్షించుకోవాలి అనేది ఈ దీని యొక్క అవతారం యొక్క సందేశం. కాబట్టి అందరూ కూడా విశేషంగా మన యొక్క శ్రేయస్సుకి కారణమైనటువంటి ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో, ఈ ధర్మాన్ని అందరూ కూడా కాపాడుకొని దీన్ని ఆచరించడానికి ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఉండాలి. దీన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా చక్కగా యథాశక్తి, అందరికీ కూడా భగవంతుడు ఒక విధమైనటువంటి శక్తినిచ్చాడు. ఆ శక్తిని అనుసరించి దీన్ని కాపాడుకొని దీన్ని ఆచరించి అందరూ కూడా కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. కాబట్టి విశేషంగా అటువంటి ఆ భగవంతుడి యొక్క అవతారాల్లో నరసింహ అవతారానికి అపారమైనటువంటి మహిమ, అపారమైనటువంటి వైశిష్ట్యం అనేది ఉన్నది. ఆ నరసింహస్వామి యొక్క, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రతిష్ఠ అనేది ఇవాళ రోజున ఇక్కడ జరిగి ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా పరమపూజ్యులైనటువంటి గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో, జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఇవాళ రోజున ఈ కార్యక్రమం చక్కగా సంపన్నమైంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించి అద్భుతమైనటువంటి స్తోత్రముల్ని రచించారు. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్రం,
ఇటువంటి ఈ స్తోత్రాల్ని ఆదిశంకరాచార్యుల వారు రచించారు. ఇవాళ రోజున అందరూ కూడా సమస్త ఆస్తిక మహాజనులు పఠించేటటువంటి స్తోత్రాలు ఇవి. అటువంటి అద్భుతమైన స్తోత్రాలని ఆ తర్వాత కూడా ఎంతోమంది నరసింహస్వామి మీద స్తోత్రాలు రకరకాలుగా రాసినప్పటికీ ఈ స్తోత్రములకు ఉండేటటువంటి స్థానం అనేది ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా అలాగే ఉంది. అటువంటి అద్భుతమైన స్తోత్రాలని శంకరాచార్యుల వారు రాశారు. ఆ స్తోత్రముల్ని రచించడమే కాకుండా దాంట్లో ఎన్నో ప్రార్థనలు, మనం అసలు భగవంతుడిని ఎలా ప్రార్థించాలి, ఏం ప్రార్థించాలి, ఇంకా అనవసరమైనవన్నీ కూడా అడగకుండా ఏం అడగాలి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అసలుగా మనం ఏం అడగాలి. ఎందుకంటే ఏదేదో అడుగుతుంటారు చాలామంది, అది కావాలి ఇది కావాలి. మనం వెళుతున్నది ఎవరి దగ్గరికి మనం వెళుతున్నాం, ఎవరిని అడుగుతున్నాం అనే దాన్ని చూసుకొని అడగాలి. ఇక్కడ మనం స్వయంగా అడుగుతున్నది పరమాత్మని. కాబట్టి అటువంటి పరమాత్మని మనం అడిగేటప్పుడు ఏం అడగాలి, ఎలాంటి వస్తువుని అడగాలి అని అంటే దేన్ని పరమాత్మ మాత్రమే మనకి ఇవ్వడానికి సాధ్యం అవుతుందో అటువంటి దాన్ని అడగాలి. అది కాకుండా ఇంకా ఏదో అది కావాలి ఇది. ఇప్పుడు పెద్ద మహారాజు మీ దగ్గరికి వచ్చాడు, ఓ పెద్ద మహారాజు గారు, దేశాన్ని పరిపాలించేటువంటి మహారాజు వచ్చాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఎందుకో ఆయన దృష్టి మన మీద పడింది, ఎందుకో ఆయనకి ఏదో ఇవ్వాలనిపించింది. ఆయన అడిగాడు, నీకేం కావాలి చెప్పు ఇస్తాను అని అడిగాడు అనుకోండి. అప్పుడు నాకు రాసుకోవడానికి ఒక పెన్ను పేపర్ ఇవ్వండి అని కనుక అడిగితే మహారాజుని, అప్పుడు ఏమంది ఇస్తాడు. ఎవరు నేను లేదు, మహారాజు దగ్గర కూడా పెన్నులు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, కావాలంటే ఇవ్వయా అని అంటాడు. ఇస్తే ఒకటి కాదు 10 పెన్నులు కావాలన్నా కూడా ఇస్తాడు. కానీ మహారాజు గారి దగ్గర అడగాల్సింది ఇది కాదు. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, ఎవరినైనా అడగచ్చు, ఎక్కడి నుంచైనా సంపాదించవచ్చు. కానీ మహారాజుని ఏమడగాలి, దేన్నైతే మహారాజు మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడో దాన్ని మాత్రమే ఆయన దగ్గర మనం అడగాలి. అటువంటి దాన్ని అడిగితే అప్పుడు ఆయన అడిగినందుకు మనం దానికి అడిగినందుకు సార్థకం అవుతుంది. కాబట్టి ఈ విధంగా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమడగాలి అనే దాన్ని కూడా ఈ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం దాంట్లో అంతా కూడా శంకరాచార్యుల వారు చూపించారు. ముఖ్యంగా దాంట్లో అడిగింది ఏమిటి, లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబం. ఆ కరావలంబం నాకు ఒక ఆలంబనంగా నువ్వు ఉండి నన్ను అనుగ్రహించు. అందులోనూ ఎలా అనుగ్రహించాలి, చాలా శ్లోకాలు వరుసగా ఆరంభం నుంచి సంసార 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 అని చాలా శ్లోకాలు సంసారం అనే పదంతోనే మొదలవుతాయి. అంటే ఈ సంసారాన్ని ఎన్నో రకాలుగా, అత్యంత దుఃఖకరమైనటువంటి సంసారాన్ని రకరకాలుగా వర్ణించారు దీంట్లో. అంటే ఎన్ని రకాలుగా ఈ సంసారం అనేది మనుషులకి దుఃఖాన్ని కలిగిస్తోంది, ఇందులో ఉండేటటువంటి జీవులందరూ కూడా ఎంతటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఎన్నో ఉపమానాలతో చాలా శ్లోకాల్లో వరుసగా శంకరాచార్యుల వారు చూపించి, ఇటువంటి సంసారం నుంచి నన్ను అనుగ్రహించు, నాకు కరావలంబనాన్ని ప్రసాదించి నన్ను అనుగ్రహించు అని ఇక్కడ శంకరాచార్యుల వారు ప్రార్థించారు. కాబట్టి అంటే అక్కడికి ఏమైంది, అసలు మనం ఏం ప్రార్థించాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్నంతా కూడా చూపించారు. అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక స్తోత్రంలోనేమో ఈ సంసారాన్ని వర్ణించి ఇది ఎంత దుఃఖమయంగా ఉన్నది అనేటటువంటి దాన్నంతా కూడా వర్ణించి దీని నుంచి నన్ను బయటపడి నాకు ముక్తిని ప్రసాదించు అనేటటువంటి ప్రార్థనని దీంట్లో చేసి చూపించారు. అలాగే ఇంకో స్తోత్రంలో ఈ లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో ఏం చేశారు అని అంటే ఈ సంసారం నుంచి బయటపడడానికి ఏ జ్ఞానం అయితే మనకు కావాలో ఆ జ్ఞానాన్ని దీంట్లో చూపించారు. ఏ తత్వజ్ఞానాన్నైతే మనం పొంది ఈ సంసారం నుంచి బయటపడగలుగుతామో అటువంటి తత్వజ్ఞానం, అసలు తత్వం అంటే ఏమిటి, దాన్ని మనం ఎలా పొందాలి, ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి, దాని విచారణ ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో చూపించారు. అంటే ఒక్క శ్లోకం, దాంట్లో చివరికి ఒక శ్లోకం వస్తుంది, ఏమిటి, తవహితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం అని. ఏమిటి దీని అర్థం అంటే, నీ హితం కోసం నేను ఒక మాటని చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా విను అని. ఏమిటి, నిజంగా నీకు గనక సుఖాన్ని పొందాలి, శ్రేయస్సుని పొందాలి, ఈ సంసారం నుంచి బయటపడాలి అనేటటువంటి ఆ కోరిక కనుక నీకుంటే నీ హితం కోసం నేను ఒక మాట చెప్తాను విను అన్నారు. ఏమిటి అనంటే, స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త చ స్మర తద్వదితి అని చెప్పారు. అంటే ఏమిటి, ఆ అద్వైత తత్వాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఇది అద్వైత తత్వం అంటే ఇలా ఉంటుంది. ఈ అద్వైత తత్వాన్ని నువ్వు చక్కగా తెలుసుకొని, అంటే దానికి కావలసినటువంటి సాధననంతా కూడా నువ్వు చేస్తే అప్పుడు తప్పకుండా ఈ సంసారం నుంచి నువ్వు బయటపడగలుగుతావు అనేటటువంటి మాటని అక్కడ చెప్పారు. స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త చ స్మర తద్వదితి అని ఎంతో స్పష్టంగా ఆ అద్వైత తత్వాన్ని ఇక్కడ ఉపదేశించారు. ఎందుకంటే అసలు అద్వైతత్వం అంటే ఏమిటి, అద్వైతం అనంటే ఏమిటి, రెండో వస్తువు లేదు అనేది దీని యొక్క అర్థం. ఉన్నది ఒకే ఒక్క వస్తువు, రెండో వస్తువు అనేది లేదు అని దాని యొక్క అర్థం. అంటే
రెండో వస్తువు పారమార్థికంగా లేదు, పారమార్థికమైనటువంటి వస్తువు ఒకటే ఉండేది, రెండవ వస్తువు పారమార్థికంగా లేదు అని దాని యొక్క అర్థం. అదే అద్వైత తత్వము అని అంటే. ఈ విషయాన్ని ఇప్పుడేదో 2 మాటల్లో ఈ విషయం చెప్పేయడం అయిపోయింది. విన్నప్పుడు కూడా ఏదో కాస్త అర్థమైనట్టుగా ఉంది. కానీ దీన్ని ఇలాగే మననం చేస్తూ 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 సంపూర్ణంగా దాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, ఉన్నది పారమార్థికమైన ఒకే ఒక వస్తువు, రెండవ వస్తువు అనేది ఏదైతే ఉందో అది కేవలం వ్యావహారికంగా మాత్రమే ఉండేది, అసలైనటువంటిది ఒకే వస్తువు అనేటటువంటి ఆ విషయం ఎప్పుడైతే మనకు అనుభవానికి వస్తుందో అప్పుడు మనకి ఇంకా ఏ విధమైనటువంటి దుఃఖము అనేది ఉండదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపించారు. అయితే ఇది మన యొక్క అనుభవానికి దీన్ని ఎలా తెచ్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపించారు. తవహితమేకం శృణు సుఖకామో యది సతతం స్వప్నే దృష్టం సకలం హిమృషా జాగ్రత్త చ స్మర తద్వదితి అని దానికి ఒక ఉదాహరణ చూపించారు. ఎందుకంటే ఇప్పుడు మనకి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటి అద్వైత తత్వం అనగానే బాగుంది, చాలా బాగుంది, ఆ పదం వినడానికి చాలా బాగుంది. అద్వైత తత్వం అనగానే రెండో వస్తువు లేదుట, ఉన్నది ఒకే ఒక వస్తువు అన్నారు, చాలా బాగుంది, అది కూడా వినడానికి చాలా బాగుంది. అయితే ఇది ఏమిటి, ఇది ఎలా అనుభవంలోకి వస్తుంది, అసలు దీని సంగతి ఏమిటి, ఇది ఎలాగా అని మనకి ప్రశ్న వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అందుకే ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణని శంకరాచార్యులు వారు చూపించారు. ఏమిటి అనంటే, ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏమిటి, రెండో వస్తువే లేదు అని అన్నప్పుడు, లేదు అని ఎలా అంటారు, ఇన్ని వస్తువుల్ని చూస్తున్నాం కదా, 2 కాదు, 200 కాదు, 2000 కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 2 లక్షల కోట్లు కాదు, ఎన్ని వస్తువుల్ని చూస్తున్నాం ఈ ప్రపంచంలో, ఇంతమందిని చూస్తున్నాం, ఇన్ని వస్తువుల్ని చూస్తున్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు రెండో వస్తువే లేదు అని అంటే అది ఎలాగా అని ఒక ప్రశ్న మనందరికీ వస్తుంది. ఇదంతా చూస్తూనే ఉన్నాం, రోజు వ్యవహారం చేస్తూనే ఉన్నాం, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వ్యవహరిస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇదంతా ఇప్పుడు లేదు, రెండో వస్తువే లేదు అని అంటే దాని అర్థం ఏమిటి అని చాలామందికి వెంటనే వచ్చేటటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ అందుకే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి ఈ విషయాన్ని చక్కగా వర్ణించడానికే ఒక ఉదాహరణని శంకరాచార్యులు వారు చూపించారు. ఏమిటి, స్వప్నే దృష్టం సకలం హిమృష అనేటటువంటి ఒక ఉదాహరణని ఇక్కడ చూపించారు. అంటే దీనికి ఒక ఉదాహరణ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఒకడున్నాడు, వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఎక్కడో ఊరవతల ఎక్కడో వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళాడు, ఎంత పనంతా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు, వీడొక్కడే ఉన్నాడు. ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు, ఆ ప్రాంతంలోనే చుట్టుపక్కల ఇంకే ఇళ్ళు, వీడొక్కడి ఇల్లే ఉండేది, ఊరు బయట ఎక్కడో వీడొక్కడే ఉండేది ఆ ఇంట్లో, ఇంకెవ్వరూ లేరు. వీడికి అది స్పష్టంగా తెలుసు, నా ఇల్లు అక్కడెక్కడో ఉంది, అక్కడ ఎవరు ఉండవు, చుట్టుపక్కల ఇంకే ఇళ్ళు లేవు, అందులో నా ఇంట్లోనూ కూడా నేను ఉండేది ఒక్కడనే అనేటటువంటిది వీడికి స్పష్టంగా తెలుసు. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఏమైంది అని అంటే, వాడికి ఒక కల వచ్చింది. ఎక్కడైతే వాడు నిద్రపోతూ ఉన్నాడో అదే గదిలోకి, అంటే వాడి ఇంట్లోకి ఒక 10 మంది ఇంట్లోకి వచ్చినట్టు వాడికి కల వచ్చింది. కల్లో ఇదంతా చూస్తున్నాడు, ఓ 10 మంది ఇంట్లోకి వచ్చారు. వాళ్ళందరితో వీడు రకరకాలుగా ఏదో మాట్లాడాడు, రకరకాల విషయాలు ఇదంతా కూడా కల్లో చేస్తున్నాడు. ఇదంతా వాడితో 10 మందితో కలిసి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు వీడిని ఏదో అడిగారు, వీడన్నాడు అదంతా కుదరదు అన్నాడు. వీడు ఏదో విషయం కుదరదు అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ 10 మందికి వీడికి పెద్ద గొడవ మొదలైంది. ఆ గొడవ చాలా పెద్దదైంది. ఇదంతా కూడా కల్లోనే జరుగుతోంది. చాలా గొడవ అయింది ఇద్దరికి, ఆ వాళ్ళందరికీ కూడా వీడితో పాటు చాలా పెద్ద గొడవ అయింది. ఇంకా ఆ గొడవ చాలా పెద్దదైపోయి ఆ 10 మంది ఉండేసరికి వాళ్ళ బలం ఎక్కువ, కాబట్టి వాళ్ళంతా వీడిని కొట్టడానికని వచ్చారు. వెంటనే వీడేం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు, ఇంట్లోంచి తలుపు తీసుకొని అక్కడి నుంచి బయటికి పరిగెత్తడం మొదలెట్టాడు. వాళ్ళు కూడా వీడిని వదలకుండా వీడిని వెంబడిస్తూనే ఉన్నారు, వీడు వెంటబడుతూనే ఉన్నారు. ఇలా వీడు పరిగెడుతున్నాడు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలని, ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, ఇంకో వైపు నుంచి ఒక 15 మంది వచ్చారు. వాళ్ళు ఏం చేశారు అనంటే, ఈ 10 మందిని అక్కడి నుంచి తరిమేసి వీడిని కాపాడారు. ఇంతసేపు వాళ్ళు వీడిని వెంటాడుతున్నప్పుడు వీడు పాపం చాలా కష్టపడి ఆ కల్లో పరిగెడుతూ ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అప్పుడు ఇంకో 15 మంది వీడిని ఎవరో ఇట్లా ఏదో చేస్తున్నారని చెప్పి ఇంకో 15 మందిని ఇంకో వైపు నుంచి వచ్చి వీడిని కాపాడారు. ఆ 10 మందిని తరిమేసి వీడిని చక్కగా కాపాడి వీడిని కూర్చోబెట్టి, పాపం చాలా పరిగెత్తాడు, చాలా దూరం పరిగెత్తాడు, అలసిపోయాడు అని చెప్పి వాడికంతా ఉపచారాలన్నీ చేసి, వాడికి కావాల్సింది ఏదో ఆహారం ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి అంతా చేసి ఉపచారం అంతా చేశారు. అదంతా చేసేటప్పుడు వాడికి ఉన్నటువంటి ఆ దుఃఖం అంతా పోయింది, ఆ శ్రమ ఆయాసం అంతా కూడా తగ్గింది, మళ్ళీ చక్కగా ఉన్నాడు. వీళ్ళు ఇంత ఉపకారం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు, వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయారు. వీడు హాయిగా అక్కడే ఒక చోట సుఖంగా కూర్చున్నాడు. మళ్ళీ ఇంతలో ఏమైంది, మళ్ళీ ఆ 10 మంది ఇంకోసారి వచ్చారు. మళ్ళీ అదే గొడవ, వీడిని తరమడం, ఇట్లా ఈ రకంగా ఒక కళ అనేది వాడికి వచ్చింది. కళలు రకరకాలుగా వస్తాయి. అంటే ఇలాగే కళ ఎవరికైనా వస్తుందా అని ఎవరు అడగల. కళ ఏదో ఒక కళ, అందరికీ కూడా ఇలాగే కళ్ళు వస్తాయా అండి అని అడగక్కర్లేదు. రకరకాల ఎవరికి వచ్చే కళలు వాళ్ళకి వస్తాయి.
కానీ ఒక ఉదాహరణ, ఏదైనా ఒక కళని ఉదాహరణగా తీసుకోవాలి అని అంటే ఇటువంటి ఒక కళ. ఎందుకంటే కళ ఇప్పుడు మనం చూసేటటువంటి ప్రపంచం అయితే ఇది ఇలాగే ఉంటుంది. కళ అనేది అలా ఉండదు. కళలో ఏది ఎలా ఉంటుంది అనేది ఎవడు చెప్పలేడు. ఆయా వాళ్ళ సంస్కారాలకు తగినట్టుగా ఒక్కో రకంగా కళలోనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి కళ. కాబట్టి ఇలా ఆ కళనంతా చూస్తూ ఉన్నాడు. అంటే అక్కడికి ఏమైంది, మొట్టమొదట వాడొక్కడే ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. తర్వాత ఎవరో 10 మంది వచ్చారు, వాళ్ళతో ముందు సౌమ్యంగా మాట్లాడటం మొదలెట్టాడు. ఆ తర్వాత వాళ్ళతో గొడవ, ఆ తర్వాత వాళ్ళు వీడిని వెంబడించడం, వీడు పారిపోవడం, ఈ శ్రమ దుఃఖం, మళ్ళీ ఇంకెవరో రావడం, వీడిని కాపాడడం, మళ్ళీ వీడికి ఉపచారం చేయడం, వీడు మళ్ళీ హాయిగా సుఖాన్ని పొందడం, ఇలా సుఖము దుఃఖం అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రావడం, మళ్ళీ దుఃఖం, ఇలా ఇదంతా కూడా ఆ కల్లోనే జరుగుతోంది మొత్తం. దానంతటినీ వాడు చూస్తూ ఉన్నాడు. ఒకసారి సుఖాన్ని అనుభవించాడు, ఒకసారి దుఃఖాన్ని అనుభవించాడు. ఇదంతా కూడా జరుగుతోంది కళ. ఈ కళ అనేది ఎలాంటిది అని అంటే, దాన్ని చూస్తూ ఉన్నంతసేపు మనం మెళకువగా ఉన్నప్పుడు అంతా ఎలా జరుగుతోందో అలాగే జరుగుతోంది అనే మనకు అనిపిస్తుంది. అది ఆ కళకుండేటటువంటి స్వభావం. చూస్తున్నంతసేపు మనకి మెళుకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఎంతసేపు చూసిందంతా మిథ్య అనేది తర్వాత తెలుస్తుంది, ఇదంతా నిజం కాదు అని తర్వాత తెలుస్తుంది. కానీ చూస్తున్నంతసేపు మాత్రం వాడు నిజంగా మెళకువగా ఉండి ఒక 10 మంది అలా వాడి దగ్గరకు వచ్చి అది ఇదంతా గనక జరుగుంటే ఎలా అనిపించేదో అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు చాలామందికి కళలో ఎవరైనా ఇష్టమైనటువంటి వాళ్ళు ఇంటికి వచ్చినట్టుగా కళ వచ్చింది అని అంటే ఆ కళ చూస్తున్నంతసేపు నిజంగానే వాళ్ళు వచ్చినట్టుగానే అనిపిస్తుంది. తర్వాత లేచిన తర్వాత చూస్తే మళ్ళీ ఏదో మెళకు వచ్చి లేచిన తర్వాత చూస్తే నిజంగా రాలేదు ఇంతసేపు కళ అనమాట అని చెప్పి తర్వాత అనిపిస్తుంది. నిజంగా ఏదో పామునో సింహాన్నో ఏదో కల్లో చూశాడు అని అంటే నిజంగానే భయం వేస్తుంది. నిజంగా వాడు ఎదురుకుండా ఒక సింహం వచ్చి నిలబడితే ఎలా భయపడతాడో మెళకువగా ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది కళను చూస్తున్నంతసేపు. అక్కడికి ఆ కళ అనేటటువంటిది ఏదైతే ఉందో అది భ్రమ అయినప్పటికీ చూస్తున్నంత వరకు మాత్రం అది భ్రమ అనేది తెలియదు, చూసేవాడికి తెలియదు. ఒకవేళ వీడు ఆ కల్లో ఏదో చూసి భయపడుతూ ఒకవేళ అరుస్తున్నాడు ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, పక్కన ఒకడు మెళకువగా ఉంటే వాడికి తెలుస్తుంది. ఎందుకంటే వాడు పడుకోలేదు కాబట్టి, వాడు మెళకువగానే ఉన్నాడు కాబట్టి, వాడికి ఆ భ్రమ లేదు కాబట్టి వాడికి మామూలుగానే ఉంటుంది. వాడు వీడిని చూసి అంటాడు వాడు ఏదో పీడకలు వచ్చినట్టుంది వాడికి కాబట్టి భయపడుతున్నాడు. వాడు భయపడ్డు, పక్కన ఉండేవాడు భయపడ్డు. వాడేం చేస్తాడు అని అంటే వాడికి ఏదో పీడకలు వచ్చినట్టుంది భయపడుతున్నాడు అని చెప్పి మళ్ళీ వాడిని లేపి లేదా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అంతా బాగానే ఉంది అని చెప్పి మళ్ళీ వాడిని సాంత్వనపరుస్తాడు. ఇది అక్కడ జరుగుతుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఆ కళ అనేది ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నంతసేపు అది ఉన్నది అనే మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మెళకువగా ఉన్నప్పుడు మనకి ఎలాగైతే అంతా కనబడుతూ ఉంటుందో అలాగే మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీడికి అటువంటి కళ ఒకటి వచ్చింది, ఇదంతా జరుగుతుంది, వాడు ఎక్కడికో వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు, అంతా చేసి వస్తున్నట్టుగా కళ వచ్చింది. వాడు మళ్ళీ వాళ్ళంతా కూడా వచ్చారు, మళ్ళీ వీడిని కొట్టడం మొదలెట్టారు, వీడిని పట్టేసుకున్నారు, వాడిని కొడుతున్నారు, వాడికి ఆ దెబ్బలు తగులుతున్నాయి, వాడికి ఆ కల్లో బాధపడుతున్నాడు, అరుస్తున్నాడు, అంతా చేస్తున్నాడు. ఈ లోపే తెల్లారింది. పొద్దునేమైంది, ఎవరో వాడికి తెలిసినటువంటి వాడు ఎవడో వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి నుంచి ఎవరు లేరు అక్కడ. వీడు పొద్దున్నే ఒకడు వీడికి తెలిసిన వాడు వచ్చాడు. వీడిలా భయపడ్డం చూసి వాడిని నిద్ర లేపాడు. అప్పుడు వాడిని నిద్ర లేచాడు. లేచిన తర్వాత ఏమైంది అని అంటే ఎందుకురా భయపడుతున్నావు, ఏదో నీకు పీడకలు వచ్చినట్టుంది, ఎందుకు భయపడుతున్నావు, భయపడాల్సింది ఏం లేదు, అంతా బాగానే ఉంది అని అంటాడు అని వీడు చెప్తాడు. చెప్పినా కూడా ఇంకా వాడికి ఆ కళ చాలా పీడకలు వచ్చినప్పుడు ఇంకా అది వదలదు, అంత తొందరగా వదలదు. అదేం చేస్తుంది అని అంటే ఇంకా కూడా వీడిని పట్టుకునే ఉంటుంది. వాడిని ఇంకా కూడా వాడికి ఆ భయం ఉండనే ఉంటుంది. లేదు ఎవరో వచ్చారు అంటూనే ఉంటాడు. చివరికి ఏమన్నా లేదురా ఎవరు రాలేదు అని మళ్ళీ వీడు పదే వాడికి చెప్పి కాస్త వాడిని సమాధానపరిస్తే అప్పుడు వాడికి అంతా కూడా ఈ లోకంలోకి మళ్ళీ వాడు వస్తాడు, ఈ జాగ్రత్త లోకంలోకి మళ్ళీ వాడు వస్తాడు. అయితే ఇంతసేపు నేను చూసిందంతా భ్రమనమాట అని చెప్పి అప్పుడు వాడు తెలుసుకుంటాడు. మెళకు వచ్చిన తర్వాత వాడు తెలుసుకుంటాడు. అప్పటి వరకు వాడు ఆ విషయాన్ని తెలుసుకోలేడు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ కళ అనేటటువంటిది ఏదైతే ఉందో అది నిజము కాకపోయినా కనిపించినంత వరకు, కనిపిస్తున్నంతసేపు నిజంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. అది మనకి సుఖ దుఃఖాలని కలుగజేస్తూ ఉంటుంది, అన్నిటినీ కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడికి రాత్రి నుంచి వీడికి ఇంత కలొచ్చి, ఇంతమంది వచ్చి, ఇంత చేసినట్టు కలొచ్చినా కూడా నిజానికి ఆ గదిలో ఉన్నది ఎంతమంది అని అంటే ఒక్కడే, వాడు తప్ప ఇంకెవ్వరూ లేరు. అసలు ఆ గదిలో ఎవ్వరూ రానేలేదు. వాడే చెప్తున్నాడు, ఆ లేపినటువంటి వాడు మళ్ళీ చెప్తాడు, అసలు రాత్రి నుంచి ఎవ్వరు రాలేదయ్యా, ఇక్కడ నువ్వు ఉన్నది నువ్వు ఒక్కడివే, ఎందుకు అలా భయపడతావు, అసలు ఇక్కడ రెండో వస్తువే లేదు అని వాడు చెప్తున్నాడు. ఇంకొకడు వీడికి చెప్తున్నాడు. అప్పుడు వీడికి తెలిసి వస్తుంది, అవును కదా అసలు నేను ఎందుకు ఇంత భయపడ్డాను,
ఉన్నది నేను ఒక్కడే కదా, నాకు బాగా తెలుసు కదా, ఇక్కడ చుట్టుపక్కల ఇంకేళ్ళు లేవు, ఎవరూ లేరు, ఎవరు అసలు ఇటు పక్కకు రారు, నేను ఒక్కడనే కదా, పైగా నేను ఒక్కడనే ఉండాలని కదా అసలు ఇక్కడికి వచ్చిందే, అదే జనాల మధ్యలో ఎందుకులే, ఇక్కడ ఒక్కడనే ఉందామని కదా నేను అసలు ఇక్కడికి వచ్చింది అనేదంతా కూడా తర్వాత వాడికి అర్థం అవుతుంది. కానీ ఆ కళ చూస్తున్నంతసేపు వాడికి అర్థం, నేను కళ చూస్తున్నదంతా కూడా అబద్ధం అని అప్పుడు వాడికి అనిపించదు. కాబట్టి ఇక్కడికి వచ్చాడు. అసలు ఎంతమందిని వాడు చూసినా కూడా రాత్రి కళలో ఎంతమందితో మాట్లాడినా, ఎంతమందితో వ్యవహరించినా, వీడేదో ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చారు, ఏదో చేశాడు, వాడికి ఎవరికో ఏదో ఇచ్చాడు, వాళ్ళ నుంచి ఏదో తీసుకున్నాడు, ఈ విధంగా ఎన్ని క్రియలు ఆ కళలో చేసినట్టుగా కనిపించినా కూడా అసలుగా ఆ గదిలో ఉన్నది మాత్రం ఎవరు అని అంటే ఒకే ఒక్కడు తప్ప ఇంకెవ్వరూ అసలు ఆ గదిలో లేనే లేరు. ఇది వాస్తవం. వాస్తవం అనేటటువంటిది ఏది అనంటే వాడు ఒక్కడున్నాడు అనేదే వాస్తవం. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు, ఇంకా కూడా ఎంతోమంది ఉన్నారు, ఇంకా ఎన్నో వస్తువులు ఉన్నాయి అనేది వాడికి ఆ స్వప్నంలో ఉన్నప్పుడు, ఆ కలలో ఉన్నప్పుడు అదంతా కూడా ఉన్నట్టుగా కనబడింది. అదేవిధంగా దాన్ని చూసినప్పుడు వీడికి భయం వేసింది. ఒకసారి భయపడ్డాడు, ఒకసారి సంతోషపడ్డాడు, ఎవరో వీడిని కొట్టినప్పుడు భయపడ్డాడు, ఎవరో వీడిని ఆదుకున్నప్పుడు వీడు సంతోషపడ్డాడు. ఇలా అంతా కూడా ఆ సుఖం దుఃఖం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దాంట్లోనే వచ్చి వెళ్ళిపోయాయి దాంట్లో. కానీ ఎంత జరిగినా కూడా చివరికి ఉన్నది మాత్రం ఒకడే. అంటే అక్కడికి ఏమైంది, ఉన్నది ఒకడే అనేదే వాస్తవం. ఎంతోమంది కనిపించారు, అలాగని కనిపించలేదు అని కాదు, నిజంగానే అదే చెప్పానుగా, మెళకువగా ఉన్నప్పుడు ఎంతోమంది కనిపిస్తే ఎలా ఉంటుందో కల్లో కూడా అలాగే అనిపించింది వాడికి. కాబట్టి ఎంతోమంది చాలామంది కనిపించారు అనేటటువంటిది వాస్తవమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ నిజం ఏమిటి, వాళ్ళెవరూ కూడా నిజంగా లేరు అనేది నిజం. కనిపించాడు, వ్యవహరించాడు, అన్నీ చేశాడు, కొంతమందితో కొట్లాడాడు, కొంతమందితో స్నేహంగా ఉన్నాడు, అన్నీ చేశాడు అనేది వాస్తవం. అంటే అన్నీ చేశాడు అనేది చేశాడు, కనిపించినాయి అదంతా. కానీ కూడా ఇక్కడ వాస్తవంగా ఉన్నది ఏమిటి అని అంటే ఉన్నది ఒకడే, వీడొక్కడే ఉన్నది, అసలు ఇంకోళ్ళు ఎవరు లేనే లేరు. మరి ఇంతమంది ఎందుకు కనిపించారు, ఇంకోళ్ళు లేనే లేరు అన్నప్పుడు ఎందుకు కనిపించారు వీళ్ళంతా అనంటే కూడా ఆ నిద్ర వల్ల. నిద్రపోయినప్పుడే మనకు ఆ స్వప్న కళలు అవన్నీ కూడా రకరకాల కళ్ళు వస్తుంటాయి. నిద్రలో ఉన్నప్పుడు ఆ కళ్ళన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కళ్ళన్నీ కూడా వచ్చేది ఎప్పుడు అంటే నిద్రపోతూ ఉన్నప్పుడు. ఆ నిద్ర అనేది ఏదైతే ఉందో, ఆ నిద్ర అనేది మనల్ని ఏం చేస్తుంది అనంటే మనం ఎక్కడైతే ఉన్నామో దాన్ని మర్చిపోయేట్టుగా చేస్తుంది. మనం వాస్తవంగా ఎక్కడైతే లేమో అవన్నీ కనిపించట్టుగా, అంటే ఈ కళల రూపంలో లేనటువంటివన్నిటినీ కూడా ఉండేట్టుగా చూపిస్తుంది మనకి. ఇటువంటి పనిని చేసేటటువంటిది ఏది అనంటే ఆ నిద్ర అనేటటువంటిది. కాబట్టి ఆ నిద్రా కాలంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి, అది నిజంగానే ఉన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉన్నాయి అని అనిపించి మనం వ్యవహరించి అంతా సుఖదుఖాలను అనుభవించి అంతా చేసినా కూడా వాస్తవంగా చూసుకుంటే ఎలాగైతే అవి లేవో అదేవిధంగా దాన్నే శంకరాచార్యులు వారు చెప్పారు. స్వప్నే దృష్టం సకలం హి మృషా. స్వప్నంలో కలలో చూసినటువంటిది ఏదైతే ఉందో, నువ్వు చూసింది చేసింది అంతా కూడా ఏదైతే ఉందో అదంతా కూడా మృష, అదంతా కూడా అబద్ధం, భ్రమ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. జాగ్రత్త చ స్మర తద్వదితి అని చెప్పారు. అక్కడ ఆ స్వప్నంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, అంటే ఏమిటి ఏవైతే ఉన్నాయో అనంటే దాని అర్థం ఏమిటి, ఆ నిద్రలో ఉన్నప్పుడు వీడికి స్వప్నం అనేది వస్తోంది. ఆ స్వప్నంలో ఉన్నది వీడొక్కడే, వాస్తవంగా ఉన్నది ఒక్కడే అయినా కూడా ఎన్నో వస్తువులు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ వస్తువులన్నింటినీ కూడా వీడు ఉపయోగిస్తున్నట్టు అథవా ఇంకెవరితోనో మాట్లాడుతున్నట్టు, దాని మధ్యలో సుఖదుఖాలు, కొన్ని వస్తువులేమో సుఖాన్ని ఇస్తున్నట్టు, కొన్ని వస్తువులేమో దుఃఖాన్ని ఇస్తున్నట్టు, ఈ రకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా స్వప్నంలో జరుగుతున్నాయి. కానీ ఆ వ్యవహారాల్ని చేస్తూ ఉన్నప్పుడు మాత్రం వాడికి తెలియదు ఇదంతా కూడా అబద్ధం, నాకు మెళుకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా అబద్ధం అయిపోతుంది అనేటటువంటి జ్ఞానం అప్పుడు వాడికి లేదు. ఎందుకంటే అది చూస్తున్నప్పుడు కూడా అది నిజం కాదు. ఎప్పుడైతే వాడు చూస్తున్నాడో చూస్తున్నంతసేపు కూడా అది నిజం కాదు. మెళుకు వచ్చిన తర్వాత అయితే ఎలాగో అసలు నిజంగానే కాదు, అసలు ఇది లేనే లేదు, అది వేరేవి, అది ఎలాగో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి అక్కడికి ఏమైందంటే రాత్రి నుంచి పొద్దున వరకు అసలు ఆ గదిలో ఇంకోటి వాడు లేనే లేడు, ఉన్నది వీడొక్కడే. కానీ వీడికి మాత్రం అన్నీ ఉన్నట్టుగా, అన్నీ వీడు వ్యవహరించినట్టుగా అన్నీ కూడా కనబడుతున్నాయి. కానీ అది అబద్ధము అనేటటువంటి విషయం సంపూర్ణంగా, అంటే ఇదంతా కూడా అబద్ధం, వాళ్ళు ఎవరో వచ్చారు, ఏదో జరిగింది
అనేటటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా అబద్ధం, కాబట్టి నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేది ఎప్పుడు వాడికి తెలుస్తుంది అనంటే మెళుకు వచ్చిన తర్వాత. అంటే ఆ స్వప్నావస్థ కంటే పైన ఉండేటటువంటిది ఈ జాగ్రత్త అవస్థ. అంటే ఈ జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత ఇది అబద్ధము అనేటటువంటి విషయం, ఆ స్వప్నం అని ఇంతసేపు చూసింది అబద్ధం అనేటటువంటిది అనుభవంలోకి అప్పుడు వస్తుంది. ఇది అనుభవంలోకి వచ్చేది అప్పుడు. కాబట్టి అక్కడ ఎలాగైతే దాన్నే ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పారు, జాగ్రత్త చ స్మర తద్వదితి అని. అంటే అక్కడికి ఏమైంది అని అంటే, ఎలాగైతే ఆ స్వప్నావస్థలో ఉండి అన్నిటినీ చూస్తున్నప్పుడు ఇదంతా కూడా నిజంగానే ఉంది అని మనకు అనిపించినా కూడా దానికంటే పైనటువంటి ఒక అవస్థ అంటే ఈ జాగ్రత్త అవస్థ అనేది ఏదైతే ఉందో దీనికి వచ్చిన తర్వాతే అది మిథ్యా అనేటటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుందో, అంటే మనకి తెలిసేది అప్పుడు, కానీ అది మిథ్యా అని మొదటి నుంచి కూడా మిథ్యానే. మనకి తెలిసేంత వరకు అది నిజంగా ఉంది, తెలిసిన తర్వాత అది మిథ్య అయిపోయింది అని కూడా అర్థం కాదు. మనం దాన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అది మిథ్య అనేది మిథ్యే. కాబట్టి మనం దాంట్లోంచి బయటికి వచ్చిన తర్వాత, అంటే దానికంటే కూడా పైన ఉండేటటువంటి స్థితికి, అంటే ఈ జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత అది మిథ్య అనేటటువంటి విషయం మనకు అనుభవానికి వస్తోంది. కాబట్టి ఎలాగైతే అక్కడ స్వప్నావస్థ పైన ఈ జాగ్రత్త అవస్థ అనేది ఏదైతే ఉందో, అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ కంటే కూడా పైన అద్వైత స్థితి అనేది ఒకటి ఉంది. ఆ అద్వైతావస్థకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనంటే ఈ ప్రపంచమంతా కూడా మిథ్య అనేటటువంటి విషయం మనకి అనుభవంలోకి వస్తుంది. అదే ఇందాక చెప్పినట్టుగా రెండవ వస్తువు అనేది వాస్తవంగా లేనే లేదు, వాస్తవంగా ఉండేటటువంటిది ఒకే ఒక వస్తువు. రెండో వస్తువు అనేది ఊరికే ఉన్నట్టుగా కనబడింది తప్ప అది వాస్తవంగా లేదు అనేటటువంటి విషయం ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఇప్పుడు అందరికీ చూస్తుంటే నిజంగానే రెండో వస్తువు ఉంది కదా, లేదని ఎలా అంటారు, నిజంగానే ఉంది కదా, ఇదంతా చేస్తున్నాం కదా అని చెప్పి ఇప్పుడు అలాగే అనిపిస్తూనే ఉంటుంది. తర్వాత ఇది ఎప్పుడు సంపూర్ణంగా అనుభవానికి వస్తుంది అంటే ఆ అద్వైత స్థితికి వెళ్ళినప్పుడు మనకు అనుభవానికి వస్తుంది. అప్పుడు మనం సంపూర్ణంగా దీని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. ఆ అద్వైత స్థితిని పొందినప్పుడు ఉన్నటువంటిది ఒకే ఒక వస్తువు, పరబ్రహ్మ వస్తువు ఒక్కటే. ఈ రెండో వస్తువు అనేది ఏదైతే ఉందో ఇది కేవలం ఉన్నట్టుగా, ఎలాగైతే కళలో ఉన్నప్పుడు కళని చూస్తున్నంతసేపు అది ఉన్నట్టుగా కనబడిందో, ఉన్నట్టుగా కనబడినా కూడా అది నిజంగా లేదో, కాబట్టే అది మిథ్య అని ఎలాగైతే అనిపించుకుంటుందో, అదేవిధంగా ఈ స్థితి పైన మనం చూస్తున్నటువంటి ఈ స్థితి పైన ఇంకొక స్థితి అనేది ఉంది, అదే అద్వైత స్థితి అని అంటే. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనంటే ఇదంతా దీని యొక్క ఇదంతా కూడా వాస్తవం కాదు అనేటటువంటి విషయం అప్పుడు మనకు అనుభవానికి వస్తుంది. కానీ ఇది మనకు అనుభవానికి రావాలి అంటే అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అది అనుభవంలోకి వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళకముందే ఎలాగో ఇదంతా మిథ్య అని చెప్పేశారు కదా, కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా అంతా చేయొచ్చు అని అలా అని దాని అర్థం కాదు. అప్పటి వరకు ఇదంతా ఉండనే ఉంది కాబట్టి దీంట్లో ఎలా చేయాలో ఏం చేయాలో ఆ ప్రకారంగా అన్నింటినీ చేయాల్సిందే. ఎలాగైతే అక్కడ నిద్రలో ఉన్నటువంటి వాడు నిద్రావస్థ అంటే ఆ స్వప్నావస్థ నుంచి మెళకువ పొందడానికి ఎలాగైతే ఒక పద్ధతి అనేది ఉంటుందో, ఎలా ఉంటుంది, ఇప్పుడు వీడు చూసి భయపడుతున్నాడు, అప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి వాడిని లేపాలి, లేపి వాడికి చెప్పాలి, కాదురా నువ్వు భయపడాల్సిందేం లేదు, ఇంతసేపు నువ్వు కళని చూసావంతే, ఎవరు లేరు ఇక్కడ, నువ్వేం భయపడద్దు, ఏమీ లేదు, అంతా కూడా చూడు, ఒకసారి అంతా చూడు, పరిసరం అంతా ఒకసారి చూడు, ఏమీ లేదు, ఒకసారి అప్పటిదంతా జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు రాత్రి నువ్వు ఎక్కడవే కదా ఉన్నది అంతా జ్ఞాపకం తెచ్చుకొని చక్కగా వాడికి అర్థమయ్యేట్టుగా చెప్తే అప్పుడు ఏముందంటే వాడికి అర్థం అవుతుంది. కాసేపు పడుతుంది, దానికి బాగా పీడకలు చూసినప్పుడు దాని నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో మళ్ళీ వాడికి చెప్పి వాడు కూడా దాన్నే మళ్ళీ మననం చేస్తూ ఉంటే అప్పుడు నిజంగా వాడికి ఇది నిజమే, కాబట్టి నేను చూసిందంతా కళ మాత్రమే, కాబట్టి అక్కడ భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేది సంపూర్ణంగా వాడి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి అక్కడ కొంత సమయం పడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సమయం అనేది పడుతుంది. ఏమిటి, మనం చూస్తున్నటువంటి జాగ్రత్త ప్రపంచం అనేది ఏదైతే ఉందో, మనం చూస్తున్నటువంటి సమస్త ప్రపంచం అనేది ఏదైతే ఉందో ఇది మిథ్య, ఇది పారమార్థికంగా లేదు, కేవలం మనకు కనిపిస్తూ ఉన్నది మాత్రమే. పారమార్థికమైనటువంటిది పరబ్రహ్మ ఒక్కటే అనేటటువంటి విషయం కూడా మనకు అనుభవంలోకి రావాలంటే దానికి కొంతకాలం అనేది పడుతుంది. అక్కడ ఎలాగైతే వాస్తవాన్ని తెలిసినటువంటి వాడు ఒకడు, అంటే వాడు ముందే లేచేశాడు, వాడు నిద్రపోయాడు, వాడు కూడా రాత్రి అయితే అందరూ నిద్రపోవాల్సిందే కదా, ఎవరైతే పొద్దున్నే వీడిని లేపాడో వాడు కూడా నిద్రపోయాడు, వాడికి ఏవో కళ్ళు వచ్చి ఉండొచ్చు, వాడు అది నిజంగా భావించి ఉండొచ్చు. కానీ అదంతా కూడా భావించినా కూడా మళ్ళీ పొద్దున్నే వాడు లేచాడు, వాడే లేచుంటాడు, అథవా ఎవరో వాడిని లేపుంటారు, వాడు లేచాడు, లేచి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు, అప్పుడు వీడిని చూశాడు, వీడిని కూడా లేపాడు. కాబట్టి అప్పుడు వాడు ఏం చేశాడు, వాడు జాగ్రత్త అవస్థలోకి వచ్చేసాడు, వాడు నిద్రావస్థ నుంచి జాగ్రత్త అవస్థ. ఎందుకంటే
వాడు కూడా జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాతే ఇంకొకరిని లేపడానికి సాధ్యం. వాడు నిద్రపోతున్నాడు, అథవా వాడు ఇద్దరు పక్కపక్కన పడుకున్నారు, ఇద్దరు ఒక్కొక్క కళ చూస్తున్నారంటే వీడు వాడిని లేపడానికి, వాడు వీడిని లేపడానికి కుదరదు. వీడు మేలుకున్న తర్వాతే ఇంకొకరిని లేపడానికి, పడుకున్న వాడిని లేపడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి వీడు ముందు దాని నుంచి బయటకు వచ్చి ఉండాలి. ఇంకొకడు ఆ వాస్తవ స్థితిని తెలుసుకున్నటువంటి వాడై ఆ అవస్థలో ఎవరైతే స్వప్నావస్థలో ఉన్నాడో వాడిని లేపడానికి సాధ్యం అవుతుంది, దాని నుంచి బయటికి తీసుకురావడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి అక్కడ ఎలాగైతే ఆ జాగ్రత్త అవస్థలోకి వచ్చినటువంటి వాడు ఈ పడుకున్నటువంటి వాడిని లేపి ఇక నువ్వు భయపడాల్సిందేమీ లేదు అని వాడికి ఎలాగైతే బోధిస్తున్నాడో, అదేవిధంగా ఇక్కడ కూడా సరైనటువంటి గురువు నుంచి ఎవరైతే తత్వాన్ని తెలుసుకొని తత్వ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారై ఉన్నారో అటువంటి గురువు నుంచి మనము ఈ తత్వాన్ని చక్కగా తెలుసుకుంటే ఆ గురువు మనల్ని లేపగలుగుతాడు, మనకి ప్రబోధాన్ని అందుకే దాన్ని ప్రబోధము అని అంటారు. మనల్ని ప్రబోధించగలుగుతాడు అటువంటి గురువు. ఆయనకే తెలియదు, గురువుకే సరిగ్గా తెలియదు ఏమిటి తత్వం అని తెలియదు. అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నారు అంటే గురువు ఎలా ఉండాలి, అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం, ఇది గురువు యొక్క లక్షణం. కాబట్టి గురువు అంటే ఎలా ఉండాలి అని అంటే అధిగత తత్వ, ఎవరైతే తత్వాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వారై ఉన్నారు, ఇప్పుడు చెప్పినట్టుగా సాక్షాత్కరించుకున్నటువంటి వారై ఉన్నారు. ఎలాగైతే అక్కడ నిద్రలో ఉన్నవాడు ఇంకో నిద్రలో ఉండేవాడిని లేపలేడు, వాడు ముందు మేల్కొంటే అప్పుడు ఇంకోడిని లేపగలుగుతాడు. అదేవిధంగా ముందు తత్వాన్ని సాక్షాత్కరించుకొని ఈ స్థితి నుంచి బయటకు వచ్చినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి గురువు శిష్యుడిని ప్రబోధ చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ అటువంటి గురువు నుంచి మనం ప్రబోధని పొందాలి. ఎలాగైతే అక్కడ లేపుతూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఎలాగైతే పడుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ గురువు మనకి తత్వాన్ని ఉపదేశించినప్పుడు అది మన మనస్సుకి రావడానికి, మనం ఈ స్థితి నుంచి అద్వైత స్థితికి వెళ్ళడానికి దానికి కూడా చాలా సమయం అనేది పడుతుంది. అంటే తేడా ఏమిటి అంటే అక్కడ కొన్ని నిమిషాల్లో జరిగిపోతుంది, కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల్లో ఒక ఏదో పీడకలో ఏదో చూస్తున్న వాడిని లేపి వాడికి ఏమిటి విషయం అనేదాన్ని ప్రబోధం చేయడానికి కొన్ని క్షణాలు కొన్ని నిమిషాల్లో అయిపోతుంది అక్కడ పని. అక్కడ క్షణాలు నిమిషాలైతే ఇక్కడ కొన్ని జన్మలు, అక్కడ అవి ఇక్కడ కొన్ని జన్మలు కావాల్సి వస్తాయండి. అందుకే భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎందుకు ఇన్ని జన్మలు ఎందుకు కావాలి అనంటే అక్కడ అన్ని క్షణాలు ఎందుకు కావాలి, ఒక్కొక్క క్షణంలోనూ ఒక్కొక్క నిమిషంలోనూ కొంత విషయాన్ని అర్థం చేసుకుంటూ నెమ్మదిగా ఆ పీడకల్లోంచి బయటికి రావాలి. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని జన్మలు ఎందుకు కావాలి అంటే ఒక్కొక్క జన్మలోనూ కొంత ఆ సాధన చేస్తూ ఆ మార్గంలో కనుక మనం ఒకసారి దిగాము అనంటే చాలు. చాలామంది అంటే మనం ఇక్కడ అయ్యో ఈ జన్మలో అంతా నేను చేయగలుగుతానో లేదో, ఒకే జన్మలో సాధన అంతా అయిపోతుందో లేదో అని ఎవరూ భయపడక్కర్లా. ఎందుకంటే ఒకే జన్మలో ఎవరు సాధనను వాస్తవంగా చేయను లేరు, అలా చేయడం అనేది సాధ్యము కాదు. కాబట్టి కానీ ఒకసారి మనం ఆ మార్గంలో దిగాము అనంటే చాలు, ఆ తర్వాత భగవంతుడు మనల్ని ఆ మార్గంలో అలాగే లాక్కెళ్తాడు, ఎక్కడి వరకు మనం వెళ్ళాలి అలాంటి జన్మనే మళ్ళీ మనకి ఇస్తాడు భగవంతుడు. అది దీన్ని అందరూ కూడా, అందుకే ఈ ప్రశ్నని స్వయంగా అర్జునుడే అడుగుతాడు. భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడిని ఈ ప్రశ్న అడుగుతాడు, ఎన్నో జన్మలు కావాలంటున్నావు నువ్వు, చాలా జన్మలలో అయితేనే చేయగలుగుతాడు అని అంటున్నావు, ఒకే జన్మలో చేయడం కుదరదు. మరి అలాగైతే ఇప్పుడు ఒక జన్మలో సాధన ప్రారంభించాడు, ఆ సాధన పూర్తయ్యేలోపే వాడు ఆయుష్ అయిపోయింది, అప్పుడు మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది, మళ్ళీ వాడు జన్మలో ప్రారంభించాడు, మళ్ళీ అందులో సాధన అయిపోయేలోపే ఆ జన్మ కూడా అయిపోయింది. ఇలా మళ్ళీ జరుగుతూనే ఉంటే వాడు మొదలు పెట్టగలుగుతాడే తప్ప ముందుకెళ్ళలేడు కదా. అది మరి ఏం చేయాలి అటువంటి వాడు అని అడుగుతాడు. ఎందుకంటే మనిషి యొక్క ఆయుష్ పరిమితం కాబట్టి ఏం చేయాలి అని అడుగుతాడు. అక్కడ భగవంతుడు దీనికి సమాధానం చెప్పాడు. మంచి ప్రశ్న అడిగావు నువ్వు, కానీ ఇక్కడ సమాధానం ఏమిటి అనంటే ఒక జన్మలో ఎక్కడి నుంచైనా ఈ సాధనని ప్రారంభిస్తే ఈ జన్మలో ఎంత చేయగలడో అంత చేసిన తర్వాత ఆ జన్మకు ఆయుష్, ఆ కర్మఫలానికి అనుసారంగా ఆయుష్ పూర్తయిపోయింది అని అంటే మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, ఆ ఇంకో జన్మ ఇలాంటిదే వస్తుంది, నేను ఇలాంటి జన్మనే మళ్ళీ నేను వాడికి ఇస్తాను. ఏ జన్మలో అయితే కిందటి జన్మలో చేసిన దాన్ని కొనసాగించగలుగుతాడో అటువంటి జన్మనే నేను మళ్ళీ వాడికి ఇస్తాను. కాబట్టి ఆ జన్మలో మళ్ళీ ఆ సాధననే ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ భగవంతుడు స్పష్టంగా అర్జునుడికి ఉపదేశించాడు. కాబట్టి అక్కడ ఎలాగైతే కొంతకాలం పాటు ఆ ప్రక్రియ అనేది అంటే కొన్ని నిమిషాలు అథవా కొన్ని క్షణాలు అది కావాల్సి వస్తుందో అదేవిధంగా ఇక్కడ ఇంతకాలం అనేది కావాల్సి వస్తుంది. మిగతాదంతా కూడా సమానమే, అంతా కూడా ఒకటే, మిగతాదంతా కూడా అందుకే శంకరులు ఆ మాట అన్నారు, స్వప్నే దృష్టం సకలం హిమృష జాగ్రత్త చ స్మర తద్వదితి అంటే. స్వప్నంలో ఉండేది ఎంత ఏదైతే ఉందో జాగ్రత్తలోనూ అదే. ఆ సమయం ఆ విషయాలు కొంత మారుతూ ఉంటాయి అంతే, విషయం అంతా అదే. దాంట్లో ఏ మార్పు అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే
మొన్న దీపావళి పండగ అయింది. దీపావళి పండగ అయినప్పుడు అందరూ ఏం చేస్తారు, టపాకాయలు కాలుస్తూ ఉంటారు. ఆ టపాకాయలో రాకెట్ అని ఒకటి ఉంటుంది. దాని ఏదో సీసాలోనే దేంట్లోనే పెట్టి వెలిగిస్తారు, కింద నుంచి పైకి వెళ్తుంది. అలా వెలిగించగానే కింద నుంచి కొన్ని క్షణాల్లో కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి పేలుతుంది, ఏదో చేస్తుంది, మొత్తానికి ఏదో అవుతుంది, కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే ఈ దీపావళి అప్పుడు ఈ పిల్లలు వీళ్ళంతా కూడా రాకెట్లను ఎగరేస్తూ ఉంటారు. ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు కూడా రాకెట్లను పైకి పంపిస్తూ ఉంటారు. దానికి రాకెట్ అంటారు, దీనికి రాకెట్ అనే పేరు. వీళ్ళు కూడా కింద నుంచి పైకి పంపిస్తున్నారు, వాళ్ళు కూడా కింద నుంచి పైకి పంపిస్తున్నారు. దీన్ని కూడా ముందు తయారు చేసి తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా దాన్ని తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసేవాడికి ఆ టపాకాయలను ఎవడైతే తయారు చేస్తాడో వాడికి ఆ జ్ఞానం ఉండాలి. ఇది ఎలా తయారు చేయాలి, ఎలా చేస్తే కింద నుంచి పైకి వెళ్తుంది అనేదంతా కూడా. కింద నుంచి పైకి వెళ్ళాలి, మళ్ళీ అటు ఇటు వెళ్ళకూడదు, ఇళ్లలో దూరకూడదు, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఎలా తయారు చేయాలి ఆ పరిజ్ఞానం వాడికి ఉండాలి. అదేదో పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ మొత్తానికి ఆ పరిజ్ఞానం అనేది ఉండాల్సిందే. తయారు చేసేవాడికి ఈ రాకెట్ని ఎలా తయారు చేయాలి, ఇది ఇళ్లలోకి ఎక్కడికో వెళ్లకుండా పైకే ఎలా వెళ్ళాలి అనే జ్ఞానం వాడికి ఉంటేనే వాడు తయారు చేయగలుగుతాడు. అదేవిధంగా వీళ్ళు అంతే. ఇక్కడి నుంచి పైకి పంపించాలి, అది అనుకున్నటువంటి చోటికి వెళ్ళాలి అని అంటే ఎలా చెయ్యాలి అనేది ఆ జ్ఞానం వాళ్ళకి ఉండాలి. కానీ తేడా ఏమిటి అంటే చాలా తేడా. దీన్ని తయారు చేయడానికి, ఎలా తయారు చేయాలో నేర్చుకోవడానికి ఎక్కువ సమయం ఏం అవసరం లేదు. కానీ నిజంగా ఇక్కడి నుంచి ఆకాశంలోకి పంపించేటటువంటి రాకెట్లు అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయాలంటే ఎన్నో సంవత్సరాల పాటు అసలు ముందు చదువుకోవాలి దాన్ని. అందులోనూ ఈ తయారు చేయడం ఏదో నిన్న మొదలెట్టి ఇవాళతో పంపిస్తున్నారని కాదు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఎంతోమంది ఎంతో దాని మీద కృషి చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎన్నో పుస్తకాలు రాసి ఎంతో కృషి చేసి దాన్ని విశేషంగా అభివృద్ధి పరుస్తూ ఇంత దూరం తీసుకొస్తే ఇప్పుడు కనీసం మనం అనుకున్న చోటికి ఇక్కడి నుంచి కూడా వెళ్తూ ఉన్నది. కాబట్టి అక్కడ ఏమైంది అని అంటే సామాన్యంగా ప్రక్రియ అంతా ఒకటే, పేర్లు కూడా సామాన్యంగా ఒకేలా ఉన్నాయి, కానీ అసలు విషయంలో మాత్రం చాలా తేడా ఉంది. అక్కడ కొంతకాలం, ఇక్కడ ఎంతో కాలం. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా స్వప్నే దృష్టం సకలం విమర్శ జాగ్రత్త చస్మర తద్వదితి అని అంటే రెండు ఒకేలా ఉన్నాయి, కానీ ఆ కాలంలో మాత్రం చాలా తేడా వస్తుందన్నమాట. ఎలాగైతే ఇక్కడ ఒకసారి నేర్చుకుని వెలిగించేస్తే కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది, కానీ అక్కడ అలా కాదు. ఎన్నో సంవత్సరాలు చక్కగా చదువుకోవాలి, దాని గురించి చక్కగా చదువుకోవాలి, ఎన్నో సంశోధనలు చేయాలి, అదంతా చేసి మళ్ళీ దాన్ని తయారు చేయడానికి దీనికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన కొన్ని రూపాయలు చేస్తే ఇది వచ్చేస్తుంది. కానీ దానికి అలాగే ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టాలి. అదంతా 100,000 కోట్లు ఖర్చు పెట్టి దానికి కావాల్సిన వాతావరణం, దానికి కావాల్సిన చోటు అంతా కూడా చేస్తే అప్పుడు అది తయారవుతుంది. కాబట్టి దీనికి కావలసినటువంటి వస్తువుల విషయంలో ఆధిక్యము న్యూనత అనేది ఉండొచ్చు. ఒకదానికి ఎక్కువ కావాలి, దీనికి తక్కువ కావాలి అనేది ఉండొచ్చు, కానీ విషయం అంతా సామాన్యంగా విషయం అంతా కూడా ఒకేలా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా స్వప్నే దృష్టం సకలం విమర్శ జాగ్రత్త చస్మర తద్వదితి అని చెప్పారు అని అంటే దాని అర్థం ఏమిటి, అక్కడ ఇక్కడ విషయం అంతా ఒకేలా ఉంది, కానీ దానికి చేయవలసినటువంటి సాధన అనేది ఏదైతే ఉందో దాంట్లో మాత్రం చాలా కాలం అనేది కావాల్సి వస్తుంది, అంతే తేడా. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే దీన్నే శంకరాచార్యులు వారు ఉపదేశించారు. ఏమిటి అనంటే అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో అదే అసలైనటువంటి తత్వము. ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో అయితే ఉన్నామో ఇది వాస్తవం కాదు అనేటటువంటి అనుభవం అప్పుడు మనకు వస్తుంది. కానీ అప్పటి వరకు అంటే ఆ సత్యాంశాన్ని సాక్షాత్కరించుకోవడానికి కావాల్సినంత సాధన చేసేంత వరకు అందరూ కూడా మనం ఈ ప్రపంచంలో ఏ నియమాలని ఎలాగైతే పరిపాలించాలో, ఏమేం చెయ్యాలో వాటన్నిటిని కూడా చక్కగా చెయ్యాలి. చేసి ఆ మార్గంలో వెళ్ళేంత యోగ్యతని తెచ్చుకొని ఆ తర్వాత వీటన్నిటిని వదిలేస్తే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఆ తర్వాత వదిలేసి ఇంకా చేయాల్సిన వీటన్నిటిని కూడా అంటే వీట్ల యొక్క అవసరం అంతా, వీట్ల నుంచి మనం ఎంత ప్రయోజనాన్ని పొందాల్సి ఉందో వాటన్నిటిని, అంటే ఈ కర్మ మార్గం, భక్తి మార్గం, వీట్ల వల్ల మనం ఎంత ప్రయోజనాన్ని పొందవలసి ఉందో ఆ సంపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందిన తర్వాత వీటిని అక్కడికి త్యజిస్తే సరిపోతుంది. అందుకే భగవంతుడు గీతలో ఒక మాట అన్నాడు, ఏమిటి, నకర్మణాం అనారంభాన్నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి, కర్మల్ని ప్రారంభించకుండానే ఆ కర్మలు అక్కర్లేదు అనేటువంటి స్థితికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యం, కర్మలన్నింటినీ కూడా ఆచరించి ఇంకా కర్మల యొక్క అవసరం నాకు లేదు అనే స్థితి వచ్చాక అప్పుడు వాటిని వదిలేయాలి అని అర్థం. అంటే ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అప్పుడు రిటైర్ అవ్వాలి. ఉద్యోగానికే వెళ్లకుండా ఎలాగో రిటైర్ అయిన తర్వాత కూడా ఇంట్లోనే కూర్చుంటాం, ఉద్యోగానికి వెళ్ళకపోయినా కూడా ఇంట్లోనే కూర్చుంటాం కదా, రెండింటికి తేడా లేదు. కాబట్టి ఇప్పుడే ఇంట్లో కూర్చుంటాము అని అంటే అది అలా అయ్యేది కాదు. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత రిటైర్మెంట్ అనేది ముందు ఉద్యోగం చేస్తే ఆ తర్వాత, చేయకుండానే రిటైర్మెంట్ అనేది ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా.
కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే అది ఆ తత్వము, అసలైనటువంటి తత్వం ఏమిటి అనంటే ఆ అద్వైత తత్వము. అటువంటి ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి, ఆ మార్గంలో మనం వెళ్ళగలగాలి అనంటే దానికి కావాల్సినటువంటిదే ఈ భక్తి మార్గం మరియు కర్మ మార్గం. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ముందు ఈ మార్గంలో వెళ్ళాలి అని అన్నారు. ఎందుకంటే చాలామందికి ఏమొస్తుంది, ఏం ప్రశ్న వస్తుంది, సరే ఏదో అద్వైతం ఏదో తత్వం అది ఇది చెప్పడం కాదు, సరే అదంతా సరే, ముందు అసలు మేమేం చేయాలి? ఏదో తత్వం గురించి చెప్తున్నారు, వినడానికి బాగుంది, ఏదో వింటుంటే చాలా బాగుంది, అది అలా మాకు అది కావాలనిపిస్తోంది, అంతా బాగుంది, కానీ దానికి వెళ్ళాలంటే ముందు అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలి అది చెప్పండి మాకు అని చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. మేమేం మమ్మల్ని ఏం చేయమంటారు? ఏదో శాస్త్రాలు పుస్తకాలు శంకరాచార్యులు వారు ఏం చెప్పారు, భాష్యంలో ఏం చెప్పారు, అక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఏం చెప్పారు, అదంతా సరే, అదంతా ఉండే దానికో దండం, కానీ ముందు అసలు మేమేం చెయ్యాలి అనేటువంటి దాన్ని విషయాన్ని చెప్పాలి కదా అని చాలామందికి ఒక జిజ్ఞాస వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఇదంతా కూడా ఈ మార్గంలో ఎన్నో జన్మల పాటు ఎలాగైతే భగవంతుడు చెప్పాడో కొన్ని జన్మల పాటు చేయవలసినటువంటి సాధన అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనంటే స్వధర్మాచరణ నుంచి ప్రారంభం అవుతుంది. స్వధర్మాచరణని చక్కగా చేసినప్పుడు, చేయడం మొదలెడితే ఇంకక్కడి నుంచి ఒక్కొక్కటిగా మనం ఈ మార్గంలో విశేషంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అక్కడ స్వధర్మాచరణ అంటే అక్కడ మళ్ళీ ఈ తత్వాన్ని తెలుసుకోవడం ఇదంతా కూడా ఏదైతే ఉందో దీన్నే శాస్త్రంలో జ్ఞాన మార్గము అని అంటారు. అయితే జ్ఞాన మార్గం అనేది చివరిది. దానికంటే కూడా ముందున్నటువంటిది ఏమిటి అంటే, ముందు ఒక మార్గంలో వెళ్ళి తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అనంటే మధ్యలో మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఏమిటి అనంటే, ఒకటి కర్మ మార్గం, ఇంకోటి భక్తి మార్గం. అంటే స్వధర్మాన్ని, మనకి విహితమైనటువంటి ధర్మాన్ని, ఎన్ని పనులున్నా ఎన్ని వ్యవహారాలు ఏమున్నా కూడా దీనికని కొంత సమయం మనం తప్పకుండా పెట్టుకొని మనం ఆచరించవలసినటువంటి ధర్మాల్ని చక్కగా యథాశక్తి తప్పకుండా ఆచరిస్తూ ఆ భగవంతుడి యొక్క విషయంలో అపారమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఉంటూ భగవదారాధన చేస్తూ, అంటే ఆ భగవదారాధన చేయడమే అక్కడ భక్తి మార్గము అని అంటే, మనకు విహితమైనటువంటి కర్మల్ని ఆచరించ సంధ్యావందనం మొదలుకొని ఉన్నటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఎవరెవరికి ఏ ఏ కర్మలైతే విహితమై ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆచరించడం అనేదే కర్మ మార్గము అని అంటే. కాబట్టి ఈ కర్మ మార్గము, ఈ భక్తి మార్గం, ఈ రెండిటిని కూడా ఆచరించడం ద్వారా ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళేటటువంటి యోగ్యతని మనం సంపాదించుకుంటాం. ఆ తర్వాత ఆ మార్గంలో వెళ్ళి చివరికి భగవంతుడు చెప్పినట్టుగా అనేక జన్మ సంసిద్ధ ఇత్యాదులన్నీ కూడా అలా ముందుకు వెళుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్నే శంకరాచార్యుల వారు ఆ లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో, ఇంకా ఎన్నో ఉపమానాలు ఉన్నాయి, ఇది ఒక విషయం అంతే. ఇంకా దాంట్లో ఉన్నటువంటి శ్లోకాల్లో రకరకాల ఒక్కొక్క శ్లోకంలోనూ ఈ ప్రపంచం ఏమిటి, దీని యొక్క తత్వం ఏమిటి, అసలు అద్వైత తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా విషయాలను అక్కడ చూపించారు. కాబట్టి మనం ఇటువంటి ఈ సంసారం నుంచి ముక్తులవ్వాలి అనంటే దానికి కావలసినటువంటి సాధన అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది అనంటే ఈ స్వధర్మాచరణ నుంచి, ఆ భగవద్ ఆరాధన నుంచి ఇదంతా కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి విశేషంగా అందరూ కూడా ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి, తద్వారా అందరూ కూడా కృతార్థులు కావాలి. ఈ స్వధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఈ మార్గాన్ని మనం ఈ మార్గంలో వెళ్ళడం అనేది ఒక్కసారి ప్రారంభించాము అనంటే తప్పకుండా అది మనల్ని కాపాడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఒక చిన్న ప్రయత్నం మనం చేసేటటువంటి సాధనలో ఒక చిన్న ప్రయత్నాన్ని మనం చేసినా కూడా అది చివరికి పెద్దగా మారి మనల్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా స్వయంగా భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు. ఏమిటి? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పారు. స్వల్పం. ఎందుకంటే చాలామంది ఏమంటారు, అయ్యో ఈ సాధనలు ఇవన్నీ చేయడం మా వల్ల కాదండి, చాలా పనులు ఉన్నాయి, మా పనులు మేమే చేసుకోవాలి, ఇంకెవరు చేసేవాళ్ళు లేరు, ఎవడో చేసేవాడు ఉంటే చేసి పెట్టేవాళ్ళు ఉంటే వాడికి పని అప్పగిచ్చేసి మేము ఏదైనా పనులు చూసుకోవచ్చు, ఈ సాధన ఏదో కూర్చోవచ్చు, కానీ మాకు చాలా పనులు ఉన్నాయి కదా అని చాలామందికి అనిపించవచ్చు. అందుకే కృష్ణుడు ఈ మాట చెప్పాడు. ఏమిటి? స్వల్పమప్యస్య ధర్మస్య. ఉన్న దాంట్లో మరీ అసలు 5 నిమిషాలు కూడా టైం లేదు అనేటటువంటి మాట అన్ని పనులు ఎవరికీ ఉండవు. ఉంటాయి పనులు చాలా ఉంటాయి కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా సమయం దీనికోసం ఇవ్వడం కుదరదు అనేంత పనులు ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా ఉండవు. కాబట్టి ఇక్కడ చెప్పారు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ శక్తికి తగినట్టుగా ఈ మార్గాన్ని కొంతవరకైనా ఆచరిస్తే, స్వల్పమప్యస్య ధర్మస్య,
ఈ ధర్మ మార్గాన్ని కొంచెమైనా కూడా స్వల్పంగానైనా అనుష్ఠిస్తే దీని యొక్క ఫలం ఎంతవరకు వెళుతుంది అంటే త్రాయతే మహతో భయాత్. మహతో భయాత్ అంటే ఏమిటి? ఈ సంసారం అనేటటువంటి భయం, దుఃఖ భయం. ఈ సంసారం అనేటటువంటి భయం నుంచి మనం ఆచరిస్తూ ఉన్నటువంటి ఈ ధర్మం అనేది మనల్ని తప్పకుండా కాపాడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అనేటటువంటి విషయాన్నే స్వయంగా భగవంతుడు ఆ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి, తద్వారా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఉపదేశాల్ని సమస్త భక్తజనుల యొక్క సద్గతి అంటే సమస్త భక్తజనులు కూడా ఉత్తమమైనటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి వారు చేసినటువంటి ఆ మార్గదర్శనాన్ని అందరూ కూడా తీసుకొని అందరూ కూడా విశేషంగా ఆచరించాలి. తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి. అంటే చివరిగా దీనంతా కూడా సంక్షేపంగా చెప్పాలి అని అంటే ఏం చెయ్యాలి, ఏం సాధన అంటే ఏం చేయాలి అంటే ఏం లేదు. సంక్షిప్తంగా చెప్పాలి అని అంటే ఒకటి జపం, ఏదైనా ఒక మంత్ర జపం కానీ నామ జపం కానీ ఏదైనా ఒక జపానుష్ఠానాన్ని తప్పకుండా చేయాలి. ఒక మంత్రజపం చేసి గురువు నుంచి అంటే మంత్రజపం చేయాలంటే చక్కగా గురువు నుంచి ఉపదేశం తీసుకొని సంప్రదాయంగా చెయ్యాలి. లేదు అనంటే అందుకే శాస్త్రంలో చెప్పారు, ఇంకేమీ చేయడం కుదరకపోయినా కేవలం రామనామ జపం చేస్తే చాలు. ఆ రామనామాన్ని నువ్వు జపం చేస్తే చాలు, తద్వారా విశేషమైనటువంటి ఫలం నీకు లభిస్తుంది అనేటటువంటి దాన్ని శాస్త్రం మనకి చెప్తోంది. కాబట్టి అటువంటి ఒక జపాన్ని అందుకే స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నాడు, యజ్ఞానాన్ జపయజ్ఞోస్మి అని అన్నాడు. అంటే ఈ జపం అనేది ఏదైతే ఉందో దీన్ని ఒక యజ్ఞంతో పోల్చాడు. అంటే దీన్ని ఒక యజ్ఞంగా పరిగణించారు శాస్త్రంలో. కాబట్టి యజ్ఞాలు రకరకాలుగా ఉన్నాయి. ఇటువంటి యజ్ఞాలన్నింటిలో పెద్ద పెద్ద యజ్ఞాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని అందరూ కూడా చేయలేరు, అందరూ అన్ని యజ్ఞాలని చేయలేరు. కాబట్టి కానీ అందరూ చేయగలిగే యజ్ఞం అంటే అది జపయజ్ఞం. కాబట్టే ఎందుకంటే భగవంతుడు అందరినీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టే అందరికీ కూడా సాధ్యమైనటువంటి మార్గం అనేది జపం. కాబట్టి నేను ఆ జపయజ్ఞ స్వరూపుడుగా ఉన్నాను అని స్వయంగా భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఇటువంటి ఒక జపాన్ని విశేషంగా ఆ శాస్త్ర సంప్రదాయంగా ఉన్నటువంటి ఒక మంత్రాన్నో అథవా ఒక నామాన్నో సరైనటువంటి గురువు నుంచి చక్కగా పొంది దాన్ని చక్కగా జపించడం ద్వారా మనకి ఈ సాధనా మార్గంలో ముందుకెళ్ళడానికి కావలసినటువంటి భగవద్ అనుగ్రహం విశేషంగా మనకి లభిస్తుంది. అదేవిధంగా రెండవది ధ్యానం. మొదటిది జపం, రెండవది ధ్యానం. ఈ ధ్యానం అనేది ఎందుకు అనంటే ఈ మనస్సుని నిగ్రహంలో పెట్టుకోవడం కోసం కొంతసేపు అయినా. ఎందుకంటే ధ్యానం అంటే అది దానికి చాలా అభ్యాసం కావాలి, చాలా అభ్యాసం చెయ్యాలి. మళ్ళీ కూడా రోజు కాస్త కొంత సమయం అనుకుంటే వెంటనే వచ్చేసేటటువంటిది కాదు ధ్యానం అని అంటే. కాబట్టి ఈ మనస్సు ఎక్కడో ఊరికే అటు ఇటు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ధ్యానం అనే దాన్ని కొంత నెమ్మదిగా చేయడం ప్రారంభిస్తే తర్వాత అది తప్పకుండా అలవాటు అవుతుంది. దాంట్లోనే ఎంతో సమయం వరకు ఉండేంత శక్తి తప్పకుండా మనకి లభిస్తుంది. కాబట్టి ఆ రెండవది ధ్యానం అనేటటువంటిది. ఇలా చేయడం ద్వారా ఈ మనస్సు అనేది ఒక చోట నిలుస్తుంది. ఈ మనస్సుని ఒక చోట నిలుపుకోవడానికి కావాల్సినటువంటిదే ఈ ధ్యానము అనేటటువంటిది. కాబట్టి దీని ఏదైనా ఒక రూపం, ఇష్టదేవత ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపం అంటే ఇష్టం. ఒకడికి రాముడు అంటే ఇష్టం, ఒకటి నరసింహస్వామి అంటే ఇష్టం, ఒకటి కృష్ణుడు అంటే ఇష్టం, శివుడు అంటే ఇష్టం, అమ్మవారు అంటే ఇష్టం, గణపతి. ఎవరికి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని విశేషంగా ధ్యానించడం అనేదాన్ని ఎవరైనా కూడా చేయొచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి ధ్యానాన్ని చేయడం. ఇక మూడవది ఏమిటి అని అంటే అధ్యయనం. అధ్యయనం అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పినట్టుగా భగవద్గీత అధ్యయనం అథవా శంకరాచార్యుల వారు రాసినటువంటి ఎన్నో స్తోత్రములు, ప్రకరణ గ్రంథాలు, వీటన్నిటిని కూడా అధ్యయనం చేయడం ద్వారా కొంతవరకైనా దాని యొక్క సంస్కారం అనేది మనకి లభిస్తుంది. తప్పకుండా అంటే ఈ అధ్యయనం చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే మన బుద్ధికి ఒక వివేకం అనేది లభిస్తుంది. ఎందుకంటే బుద్ధికి వివేకం అనేది లభించాలి, బుద్ధికి ఒక నైపుణ్యం అనేది రావాలి. ఆ బుద్ధికి నైపుణ్యం అనేది వచ్చినప్పుడు మాత్రమే ఆ బుద్ధిని సాధనంగా పెట్టుకొని మనం సాధనా మార్గంలో ముందుకెళ్ళగలుగుతాం. అందుకే శాస్త్రంలో ఏం చేశారు అనంటే ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఈ శరీరం,
దీంట్లో ఉండేటటువంటి జీవాత్మ వీటన్నిటినీ కూడా ఒక చక్కటి ఉపమానంతో శాస్త్రంలో చూపించారు. ఏమిటి అనంటే, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః అని. అలాగే యస్త్వవిజ్ఞానవాన్ భవతి అమనస్క సదా శుచి నస తత్పదమాప్నోతి సంసారంచాధిగచ్చతి యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క సదా శుచి సతు తత్పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే విజ్ఞానసారథిర్యస్తు మనఃప్రగ్రహవాన్ నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం అని ఈ విషయాలన్నింటినీ కూడా కఠోపనిషత్తులో విశేషంగా చెప్పారు. అంటే ఏమిటి దీని అర్థం అనంటే, ఇక్కడ ఎలా పోల్చారు అనంటే, ఇక్కడ బుద్ధి అనేది ఉంది, ఇక్కడ ఇంద్రియాలు ఉన్నాయి, మధ్యలో మనస్సు అనేది ఉన్నది. ఈ మనస్సు ఇటు బుద్ధి ఇటు ఇంద్రియాలు రెండింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఉంటుంది, రెండిటి మధ్యలో తిరుగుతూ ఉంటుంది మనస్సు. ఈ బుద్ధి వెనక ఎవడున్నాడు అనంటే జీవుడున్నాడు, జీవాత్మ అనేటటువంటి వాడు ఉన్నాడు. ఇప్పుడు ఆ జీవాత్మ, ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా కలిపి ఎక్కడున్నాయి అనంటే ఈ శరీరం లోపల ఉన్నాయి అనేదాన్ని చూపించారు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఆధారంగా ఉండేది శరీరం. ఈ శరీరంలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జీవుడు వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. దీన్నే పెట్టుకొని ఒక ఉపమానాన్ని ఇక్కడ చూపించారు. ఏమిటి అనంటే, ఈ శరీరం అనేది ఒక రథం. ఈ బుద్ధి, శరీరం లోపల ఉండేటటువంటి బుద్ధి అనేది ఏదైతే ఉందో అది రథం యొక్క సారథి. ఈ శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రథంలో ఉండేటటువంటి గుర్రాలు. ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో అది ఆ సారథికి, గుర్రాలకి మధ్యలో ఉండేటటువంటి పగ్గాలు లాంటివి. అలాగే జీవుడెవరు, ఈ శరీరంలో ఉండే జీవుడెవరు అనంటే, వీడు సారథి, బుద్ధి అనేది సారథి. కానీ ఆ రథంలో సారథి తన యజమానిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు. ఆ యజమాని ఎవరు అనంటే అది ఈ జీవుడు. అలాగే ఎలాగైతే ఒక రథంలో వెనకాల యజమాని కూర్చుంటాడు, ముందు సారథి ఉంటాడు, ఆ సారథి తన చేతిలో ఆ పగ్గాల్ని పట్టుకొని గుర్రాల్ని నియమిస్తూ సరైనటువంటి దిక్కుకు తీసుకెళ్తాడో, అదేవిధంగా ఈ తన యజమానిని సరైనటువంటి చోటికి చేరుస్తాడో, అదేవిధంగా ఈ శరీరం అనేటటువంటి రథంలో ఈ జీవుడు అనేటటువంటి యజమాని అనేవాడు ఉన్నాడు. ఈ యజమానికి సారథిగా ఈ బుద్ధి అనేటటువంటిది ఉన్నది. ఈ సారథి ఈ ఇంద్రియములనేటటువంటి అశ్వాల్ని నిగ్రహించడానికి, నియమించడానికి ఒక మనస్సు అనేది ఉన్నది. ఈ మనస్సు ద్వారా ఆ ఇంద్రియాలని నిగ్రహిస్తూ సరైనటువంటి చోటికి మనం వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ చూపించారు. అయితే అక్కడ ఒక సారథి ఆ పగ్గాల్ని పట్టుకొని గుర్రాల్ని నియమిస్తూ సరైనటువంటి చోటికి రథాన్ని తీసుకెళ్ళి, సరైన మార్గంలో సరైన చోటికి రథాన్ని తీసుకెళ్ళి తన యజమానిని సరైనటువంటి చోటికి చేర్చాలి అనంటే ముందు ఆ సారథి నిపుణుడై ఉండాలి. ఆ రథాన్ని ఎలా తోలాలి, ఎలా గుర్రాలని నిగ్రహించాలి, ఎలా పట్టుకోవాలి, అదంతా కూడా తెలిసిన వాడై ఉండాలి. అదంతా తెలియాలి అనంటే ముందు కొన్నాళ్ల పాటు దానికి కావాల్సినంత నేర్చుకోవాలి, శిక్షణ పొందాలి. వాడు ఆ శిక్షణ అంతా పొందిన తర్వాత ఆ నైపుణ్యం అనేది వాడికి వస్తుంది. అప్పుడు వాటిని సరిగ్గా పట్టుకోగలుగుతాడు, సరైనటువంటి చోటికి తీసుకెళ్ళగలుగుతాడు. సరిగ్గా వాడు నేర్చుకోకుండా ఇప్పుడే ఎవడో కొత్తగా వచ్చాడు, వాడిని తీసుకొచ్చి రథంలో కూర్చోబెట్టి తోలమన్నారు అని అంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ తోలడం చేత కాదు కాబట్టి ఏమవుతుందంటే వీడు వెళ్ళాలనుకున్న చోటికి కాకుండా ఆ గుర్రాలు ఎక్కడికి పరిగెడతాయో అక్కడికి వీడు వెళ్ళాల్సి వస్తుంది. వాటిలో వెనకాల, ఎందుకంటే వాడు పట్టుకున్నాడు కాబట్టి అవి పరిగెత్తాయంటే వీడు దాని వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్తాయి అవి, వాటి ఇష్టం వచ్చిన చోటికి అవి వెళ్ళిపోతుంటే వీడికి దాని వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది, ఆ గుర్రాల వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఏం కావాలి అని అంటే ఇదంతా కూడా ఎవరి వల్ల అవుతుంది, సరైనటువంటి మార్గానికి చేర్చడం అనేది ఎవరి వల్ల అవుతుంది, నిపుణుడైనటువంటి సారథి వల్ల అవుతుంది. అదేవిధంగా ఇక్కడ శరీరంలోనూ బుద్ధి అనేటటువంటి సారథి ఒకడున్నాడు. ఈ సారథి అనేటటువంటి వాడు నిపుణుడుగా ఉంటే వాడు, ఈ బుద్ధి అనేటటువంటి సారథి ఎవడైతే ఉన్నాడో వాడు ఈ శరీరంలో ఉండేటటువంటి జీవాత్ముణ్ణి సరైనటువంటి లక్ష్యానికి చేర్చగలుగుతాడు. ఏమిటా లక్ష్యం అనంటే ఇందాక చెప్పినట్టుగా ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళి ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకోవడం, అదే లక్ష్యం. అది జరగాలి అనంటే ముందు మొట్టమొదట ఈ బుద్ధి అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీడు నిపుణుడుగా ఉండాలి. బుద్ధి నిపుణుడుగా మారాలి అనంటే ఏం చేయాలి, ఎలాగైతే అక్కడ ఆ సారథి అనేటటువంటి వాడు నిపుణుడుగా ఉండాలి అంటే ఏం కావాలి, శిక్షణ పొందాలి. అదేవిధంగా బుద్ధి నిపుణంగా ఉండాలి, తన యజమానిని సరైనటువంటి చోటికి చేర్చేదిగా బుద్ధి అనేది ఉండాలి అని అంటే అప్పుడు ఈ బుద్ధికి కూడా ఏం కావాలి, శిక్షణ కావాలి. ఆ శిక్షణ అనేది, శిక్షణ అంటే ఏమిటి, జ్ఞానం. అక్కడ ఎలాగైతే ఎలా తోలాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఆపాలి, ఎలా పరిగెత్తించాలి,
అదంతా కూడా వాడికి తెలిసి ఉండాలి. అదేవిధంగా ఈ మార్గంలో ఎలా వెళ్ళాలి అనేటటువంటి జ్ఞానం, ఏం ఆచరించాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం బుద్ధికి ఉండాలి. ఆ జ్ఞానం బుద్ధికి రావాలి అనంటే అధ్యయనం చెయ్యాలి. అందుకే అధ్యయనం చెయ్యాలి అని ఇక్కడ చెప్పింది. కాబట్టి మనం చేయవలసినటువంటి సాధనా మార్గంలో చేయవలసినటువంటి 3 కార్యాలు ఏవైతే ఉన్నాయో అది దాంట్లో 3వది ఈ అధ్యయనం అనేటటువంటి. ఇటువంటి అధ్యయనాన్ని మళ్ళీ మళ్ళీ మనం చేసినప్పుడు ఏమవుతుంది అనంటే దానివల్ల మన బుద్ధికి ఒక విశేషమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మన బుద్ధి అనేది దృఢంగా తయారవుతుంది. అప్పుడు ఎటు కూడా వెళ్లకుండా ఈ ఇంద్రియాలని వీటన్నిటిని కూడా నిగ్రహిస్తుంది. లేకపోతే ఏమవుతుందనంటే ఇంద్రియాలని కనుక నిగ్రహించకపోతే ఏమవుతుంది అనంటే ఎలాగైతే అక్కడ గుర్రాలు పరిగెత్తిన వైపు వీడు వెళ్లాల్సి వస్తుందో అదేవిధంగా ఈ ఇంద్రియాలు ఎటైతే పరిగెడతాయో అటువైపుకి వీడు కూడా వెళ్లాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి ఏమిటి, ఇంద్రియాల నిగ్రహంలో కనుక లేకపోతే ఏమవుతుందనంటే అటు వీడు పరిగెత్తడం అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఒకడున్నాడు, వాడి బుద్ధి అంత నిపుణంగా లేదు, వాడి మనస్సు నిగ్రహంలో లేదు. కానీ ఎక్కడో వాడికి ఒక ఆశ వచ్చింది, ఏదో వేదాంతం చదువుకోవాలి, ఏదో కాసేపు వేదాంతమే అనాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చదువుకోవడానికి కూర్చున్నాడు. బాగా చదువుకోవాలి, వాళ్ళ పరీక్షలు వచ్చేస్తున్నాయి, బాగా చక్కగా చదువుకోవాలి అని చెప్పి పుస్తకం పట్టుకొని కూర్చున్నాడు, చదవడం మొదలెట్టాడు. కాసేపు అయ్యాక ఏమైంది, పక్కన ఎవరో మాట్లాడుకోవడం మొదలెట్టారు, ఎవరో అక్కడికి వచ్చారు, వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టారు. అప్పుడు ఏమవుతుంది, వెంటనే చెవులు అక్కడికి వెళ్ళిపోతాయి. ఈ చెవి అనేది అక్కడికి వెళ్ళిపోతుంది, వీడికి తెలియకుండానే అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎవరు వచ్చారు ఇక్కడ, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకునేది దానికి నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు అని నిర్ణయించగలిగే నైపుణ్యం వీడి బుద్ధికి రాలేదు. అదే వీడు బాగా చక్కగా తయారైన తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటే నాకేం సంబంధం, నా పని నాకు ముఖ్యం అనే ఆ నైపుణ్యం వచ్చాకైతే అది ఇది ఉండదు. కానీ అప్పటి వరకు ఏమవుతుంది, ఆ నైపుణ్యం కనుక లేకపోతే ఎవరు వచ్చారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు, దాని గురించే వీళ్ళు వాడు 10 నిమిషాలు మాట్లాడారు అని అంటే వీడు 10 నిమిషాలు చేతిలో పుస్తకం పట్టుకునే ఉంటాడు, కానీ చెవులు మాత్రం అక్కడ ఉంటాయి. ఆ చెవుల వెనకాలే మనసు కూడా వెళ్ళిపోతుంది, మనస్సు అటే వెళ్ళిపోతుంది, బుద్ధి అటువైపే తిరుగుతుంది. ఎందుకంటే గుర్రాలు పరిగెత్తాయంటే దాని వెనకాల ఈ తాళ్ళు కూడా వెళ్ళిపోతాయి, ఆ వెనకాల వీడు ఈ రథం కూడా అక్కడికి అటువైపుకే వెళ్ళిపోతుంది, అంతా కూడా అటువైపుకే వీడు ఈ బుద్ధి కూడా అటువైపుకే వెళ్ళాల్సి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏముందంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారంటే అటువైపు వెళ్ళిపోతుంది బుద్ధి. చివరికి వాళ్ళంతా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడి గుర్తు, అసలు నేను ఎందుకు కూర్చున్నాను, నేను చదువుకోవడానికి కూర్చున్నానే, అయ్యో ఈలో 15 నిమిషాలు అయిపోయిందే, మళ్ళీ చదువుకోవాలని చెప్పి మళ్ళీ కూర్చుంటాడు. మళ్ళీ కూర్చున్నాడు, ఈలోపు ఏమైంది, మళ్ళీ వాసన వచ్చింది, ఏదో మంచి వాసన వచ్చింది. ఏం చేస్తున్నారు, ఏదో వంట చేస్తున్నారు, మన ఇంట్లో కాదు పక్కింట్లో వంట చేస్తున్నారు, ఏదో ఫలానా ఒక కూర వండుతున్నారు ఇవాళ, అదేమై ఉండొచ్చు, రేపు మన ఇంట్లో కూడా వండాలి, అదేం కూర, ఎలా చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, దాన్ని ఎలా వండుతారు, రేపు తప్పకుండా ఎలాగైనా సరే రేపు మధ్యాహ్నం దాన్ని వండాలి. ఇటువైపు వెంటనే ఆలోచన అటు వెళ్ళిపోతుంది. ఎందుకు, ఈ ముక్క అనేది అటు వెళ్ళిపోయింది. అంటే ఆ ఇంద్రియం, ముక్క వెళ్ళిపోవడం అంటే ముక్క ఇక్కడే ఉంది, దాని ఇంద్రియం వెళ్ళింది, ఆ ఇంద్రియం అనేది అటు పరిగెత్తింది, వెళ్ళిపోయింది. దాని వెనకాల ఈ బుద్ధి వీడి ఆలోచనలు అన్నీ కూడా అటువైపుకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ దాని నుంచి బయటకు రావాలి అని అంటే మళ్ళీ చాలా సమయం పడుతుంది. ఈలోపు ఇక్కడ సమయం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంతలో మళ్ళీ చదువుకున్నాడు, ఏదో ఎదుర్కొంటే ఎవరో ఏదో వచ్చినట్టుగా ఏదో విషయం వచ్చినట్టు మళ్ళీ చూశాడు, దాని వైపు చూశాడు, ఆ కళ్ళు అటు వెళ్ళిపోయినాయి, దాన్నే చూస్తూ కూర్చుండిపోయాడు, సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఎందుకు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ఎన్నో విషయాలు ఎప్పుడు కూడా ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. పక్కింట్లో ఏదో ఒకటి రోజు వండుతూనే ఉంటారు, ఎవడో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, టీవీలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కానీ వీట్ల వల్ల నాకు ఎంత అవసరం ఉన్నది, వీట్ల అవసరం నాకు ఎంతవరకు ఉన్నది, ఇది నాకు అవసరం లేదు కదా, నాకు కావాల్సింది ఇది కదా అనేటటువంటి స్థితి వీడికి వచ్చి ఏం జరిగినా సరే ప్రపంచంలో అటువైపు చూడకుండా వీడు చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో దీని మీద వాడు సంపూర్ణంగా దృష్టి పెట్టగలిగినప్పుడు వీడు అనుకున్న పనిలో ముందుకు వెళ్ళగలుగుతాడు. కానీ అలా జరగాలి, దీని మీద దృష్టి పెట్టాలి అనంటే వాడి బుద్ధి దృఢంగా మారాలి. దృఢంగా మారాలి అనంటే ఏం చేయాలి, ఆ బుద్ధికి కావాల్సినటువంటి చింతనను వీడు చేయాలి. ఏమిటా చింతన అంటే వీటి వల్ల నాకేమిటి ఉపయోగం, ఎవడో ఏదో మాట్లాడుకుంటే దానివల్ల నాకేమిటి ఉపయోగం, ఎక్కడో ఏదో జరుగుతుంటే దానివల్ల నాకేమిటి ఉపయోగం, దానివల్ల నాకు ఉపయోగం లేదు, నా పని ఇది, కాబట్టి దీన్ని చెయ్యాలి అని మళ్ళీ మళ్ళీ అలా అనుకుని ఆ బుద్ధిని దృఢంగా తయారు చేసుకుంటే అప్పుడు ఇంక బుద్ధి ఎటు కూడా పరిగెత్తదు. ఈ బుద్ధే ఒకవేళ మళ్ళీ ఇలా ఎవరో ఏదో మాట్లాడుకోవడమో అథవా ఏదో జరిగి ఈ ఇంద్రియాలు అటు పరిగెత్తాలని చూసినా కూడా ఈ బుద్ధే వెనక్కి లాగేస్తుంది, పరిగెత్తడానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఈ బుద్ధే లాగేస్తుంది వీడిని. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఆ బుద్ధికి శిక్షణ అనేది రావాలి, శిక్షణ అనేది లభించాలి, వివేకం అనేది లభించాలి. ఇది నాకు అవసరం లేదు, నాకు అవసరమైంది ఇది, కాబట్టి దీన్ని నేను చెయ్యాలి అనేటటువంటి ఆ వివేకం ఎప్పుడైతే బుద్ధికి లభిస్తుందో అప్పుడు బుద్ధి దృఢంగా తయారవుతుంది. అప్పుడు ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎటు పరిగెత్తలేవు, వాట్లనే ఈ బుద్ధి అనేది నిగ్రహించి తన అధీనంలో పెట్టుకుంటుంది. సరిగ్గా ఎటు అయితే వెళ్ళాలో అటు తీసుకెళ్తుంది.
ఎందుకంటే తర్వాత కూడా మనం బుద్ధిని వశంలో పెట్టుకున్నాక కూడా ఇంద్రియాలు కావాల్సిందే, ఇంద్రియాలతోనే కదా పని చేయాలి. కాబట్టి ఇంద్రియాలు ఉండాల్సిందే, కానీ మన అధీనంలో ఉండాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి విషయం. అది జరగాలి అని అంటే దానికి కావాల్సినటువంటి నైపుణ్యం బుద్ధికి రావాలి. కాబట్టి బుద్ధి ఇక్కడ ఉంది, ఇంద్రియాలు ఇక్కడ ఉన్నాయి, మధ్యలో మనస్సు అనేది ఉన్నది. ఆ మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ మనస్సుని, బుద్ధి కనుక దృఢంగా ఉంటే ఆ బుద్ధి మనస్సుని ఇటు లాగుతుంది, ఆ మనస్సు ఇంద్రియాలను ఇటు లాగేస్తుంది. ఈ బుద్ధి కనుక దృఢంగా లేదు అని అంటే ఈ అశ్వాలు అంటే ఇంద్రియాలు అటు లాగుతాయి, దాని వెనకాల మనస్సు వెళ్ళిపోతుంది, దాని వెనకాల ఇష్టం లేకపోయినా కూడా బుద్ధి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆ రెండింటి కూడా ఇక్కడ ఉండేటటువంటి స్థితి, దీన్నే అక్కడ ఉపనిషత్తులో దీని గురించి చెప్పారు. కాబట్టి దీన్ని చక్కగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎటువైపు వెళ్ళాలో అటువైపే మనం చక్కగా వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇది ఇటు లాగుతుంటుంది, అది అటు లాగుతుంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా నిగ్రహించుకున్నప్పుడు, దీన్ని మనం నిగ్రహించుకున్నప్పుడు, ఆ బుద్ధికి కావాల్సినటువంటి వివేకాన్ని తెచ్చుకొని దీన్ని మనం నిగ్రహించుకున్నప్పుడు సరైనటువంటి మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి దీన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. ఈ బుద్ధికి కావాల్సినటువంటి వివేకాన్ని తెచ్చుకోవాలి. ఆ వివేకాన్ని తెచ్చుకోవాలి అని అంటే అధ్యయనం చేయాలి. అందుకే ఈ అధ్యయనం అనేది చాలా చాలా అవసరం. కాబట్టి అక్కడికి జపం అనేది ఏదైతే ఉందో అది ఈ మార్గంలో వెళ్ళాలనుకున్న వాడికి, ఎందుకంటే ఈ మార్గం అనేది చాలా క్లిష్టమైనటువంటి ఒక మార్గం, అదంత సులభంగా అయ్యేటటువంటిది కాదు. కాబట్టి తప్పకుండా దానికి భగవద్ అనుగ్రహం కావాలి. మన ప్రయత్నంతో పాటు భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా మనకు కావాలి. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ అన్నాడు. అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా నన్ను స్మరిస్తూ నీ పని నువ్వు చేయి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నాడు. ఒట్టి నీ ప్రయత్నం నువ్వు చేసుకొని ఇష్టం నువ్వు వాటిని నీకేదైతే ఏమిటి అని అనలేదు. నన్ను స్మరిస్తూనే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నాడు. ఎందుకంటే అక్కడికి రెండుటిని అక్కడ చెప్పినట్టు అయింది. ఎప్పుడు కూడా సర్వేషు కాలేషు, ఎప్పుడు కూడా అంటే ఏమిటి? ఈ రెండు కూడా మనకి ఎంతో అవసరం. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ సాధనా మార్గంలో ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి అటువంటి ఆ భగవద్ అనుగ్రహం మనకు కలగాలి అనంటే ఏం చెయ్యాలి అనంటే ఈ జపానుష్ఠానం కనీసం, అందుకే చెప్పింది కనీస జపానుష్ఠానం అయినా కూడా ప్రతిరోజు కూడా తప్పకుండా చేస్తే తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది. అదేవిధంగా ఈ ధ్యానం అనేది చేయడం వల్ల ఏముందంటే మనస్సుకు ఒక నిగ్రహం అనేది లభిస్తుంది. అదేవిధంగా అధ్యయనం చేయడం వల్ల ఏముందంటే ఇప్పుడు చెప్పినట్టుగా బుద్ధి అనేది చాలా దృఢంగా మారుతుంది. ఇది గనక లేదు అనంటే, బుద్ధి గనక దృఢంగా లేదు అనంటే దాన్ని కూడా భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏమిటి? ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః అని అన్నాడు. ఇంద్రియాణి మనః హరంతి, ఎప్పటి వరకు? బుద్ధి దృఢంగా లేనంత వరకు. ఇంద్రియాలు మనస్సుని హరించేస్తాయి, తమ వైపు లాగేసుకుంటాయి, అవి బయటకు వెళ్ళిపోతుంటాయి, తమ వైపు లాగేసుకుంటూ ఉంటాయి, బుద్ధి దృఢంగా లేనంత వరకు. బుద్ధి దృఢంగా అయిందంటే అప్పుడు అది ఉండదు, ఇంద్రియాలు ఏమీ చేయలేవు అని ఇక్కడ ఉండేటటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా ఆ సాధనా మార్గాన్ని అందరూ కూడా చక్కగా అనుష్ఠించినప్పుడు, ఇటువంటి సాధనని ప్రతిరోజు కూడా చక్కగా చేస్తూ ఉంటే అప్పుడు విశేషంగా మనం ఈ మార్గంలో కొంతవరకైనా కూడా ముందుకెళ్ళగలుగుతాం. తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఏమిటి అనంటే ఈ సాధన చేసేటప్పుడు ఇంకా చాలా విషయాలను శాస్త్రంలో చెప్పారు. ఏమిటి? సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి అని అన్నారు. అంటే ఈ సాధన చేసేటటువంటి వాడు ఎలా చేయాలి అనంటే, ఇప్పుడు ఒకడున్నాడు, రోజు సాధన చేస్తున్నాడు, వదలకుండా, ఒక్కరోజు కూడా వదలకుండా సాధన చేస్తున్నాడు. 1 సంవత్సరం చేశాడు, తర్వాత వదిలిపెట్టేశాడు, మళ్ళీ 10 సంవత్సరాలు చేయలేదు. ఇలా సాధన చేస్తే సరిపోతుందా? సరిపోదు. అథవా ఒకడున్నాడు, వాడు ప్రతి సంవత్సరం 1 రోజుల పాటు తప్పకుండా మొత్తం సాధన కోసమే సమయాన్ని పెట్టి 1 రోజులు సాధన చేస్తాడు, మళ్ళీ తర్వాత 11 నెలలు వదిలేస్తాడు, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చాక మళ్ళీ 1 రోజులు సాధన చేస్తాడు. ఇలా ఒక 50-60 ఏళ్ల పాటు చేశాడు. ఇలా సాధన చేస్తే సరిపోతుందా? ఇది కుదరదు. అథవా ఇంకోటి సాధన చేస్తున్నాడు, రోజు చేస్తున్నాడు, ఆపకుండా చేస్తున్నాడు, చాలా కాలం వరకు చేస్తున్నాడు, కానీ చేస్తున్నప్పుడల్లా తిట్టుకుంటూ ఉంటాడు, అబ్బా ఎందుకు ఇదంతా చేయడం, ఎందుకంటే చేయకపోతే ఈయన అడుగుతాడు, ఆయన అడుగుతాడు, వాళ్ళు అడుగుతారు, వీళ్ళ కోసమైనా చేయాల్సి వస్తుంది, కాబట్టి చెయ్యాలి, లేకపోతే వీళ్ళు నా ప్రాణం తీస్తారు చేయకపోతే, కాబట్టి చేసేస్తే ఏదో చేసినట్టుగా అట్లా కూర్చొని నటించేస్తే చాలు, కాసేపు అలా కూర్చుండిపోతే చాలు అని చెప్పి చేసేవాళ్ళు. అలా చేస్తే సరిపోతుందా? అది కుదరదు. అందుకే ఇక్కడ 3 విషయాలు చెప్పారు. ఏమిటి? దీర్ఘకాల నైరంతర్య సత్కార అని అన్నారు. 3 విషయాలు. దీర్ఘకాలం అంటే ఏమిటి? చాలా సంవత్సరాల పాటు చెయ్యాలి అనేది దీని యొక్క అర్థం. నైరంతర్యం అంటే ఏమిటి? నిరంతరంగా, మధ్యలో విచ్ఛిత్తి రాకుండా, ఒక నెల పూర్తిగా చేస్తాను, మళ్ళీ 11 నెలలు వదిలేస్తాను, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి మళ్ళీ చేస్తాను అంటే మధ్యలో విచ్ఛేదం వచ్చేసింది. 11 నెలల పాటు మధ్యలో విచ్ఛేదం వచ్చేసింది, అది రాకూడదు. నైరంతర్యం. అలాగే సత్కారం అంటే ఏమిటి? ఇది చాలా గొప్ప విషయం, ఊరికే వాళ్ళేదో అన్నారు, వీళ్ళు చేయమంటున్నారు, వాడు ప్రాణం తీస్తున్నాడు, వాడు ఒత్తిడి తీసుకొస్తున్నాడు కాబట్టి చెయ్యాలి అని చేయడం కాదు.
దాని మీద గౌరవంతో, పరిపూర్ణమైనటువంటి ఒక గౌరవంతో ఇది తప్పకుండా ఫలిస్తుంది, ఇది చాలా గొప్పది అనేటటువంటి భావనతో దాన్ని ఆచరించినప్పుడు అది మనకి తప్పకుండా దీన్నే సత్కారం. సత్కారం అంటే ఏమిటి? గౌరవం అని అర్థం. చేస్తున్నటువంటి పని మీద గౌరవంతో చెయ్యాలి అని దీని యొక్క అర్థం. ఊరికే వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు, దాని యొక్క గొప్పతనాన్ని పరిపూర్ణంగా మన మనస్సుకి తెచ్చుకొని మనం నేను దీన్ని చెయ్యాలి అని పరిపూర్ణంగా నిర్ణయించుకొని ఆ పని చెయ్యాలి. ఏదైనా అంతే, దీన్ని మాత్రమే కదా, ఏదైనా అంతే. ఏ పని చేసినా కూడా ఒక విషయాన్ని సంపూర్ణంగా మన మనస్సుకు తెచ్చుకొని దాన్ని మనం తప్పకుండా నేను దీన్ని చెయ్యాలి అని నిర్ణయం చేసుకొని చేసినప్పుడు మాత్రమే పని చక్కగా జరుగుతుంది. లేకపోతే వాళ్ళు చేయమన్నారు వీళ్ళు చేయమన్నారు, వాళ్ళ కోసం చేస్తున్నాం వీళ్ళ కోసం చేస్తున్నాం అని అంటే అప్పుడు పని సరిగ్గా జరగదు. అందుకే ఒక విషయం చివరికి ఏమిటంటే, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చివరికి ఒక మాట అంటాడు అర్జునుడితో. ఏమిటి అని అంటే, ఇదంతా కూడా ఉపదేశించేసి చివరికి ఒక మాట అంటాడు, యథేచ్ఛసి తథా కురు అని అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి బాబు, నీకేమని చేయాలనిపిస్తే అది చెయ్యి అనే నిజంగా మీరు అనేట్టయితే ఈ 18 అధ్యాయాలు భగవద్గీత ఎందుకు? అది ముందే చెప్పేసి ఉండొచ్చుగా ఆ మాట. ప్రారంభంలో నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు అని వాడు అనగానే, సరే పో నీ కర్మ నీ ఇష్టం వచ్చింది చేసేసుకో అని అప్పుడే చెప్పచ్చుగా. ఇన్ని అధ్యాయాలు చెప్పి, ఇంత భగవద్గీత చెప్పి, ఇన్ని శ్లోకాలు చెప్పి చివరికి నీకేం చేయాలనిపిస్తే అని ఎందుకు చెప్పాడు? అది చెయ్యి అని ఎందుకు చెప్పాడు? ఇంత చెప్పిన తర్వాత నేను చెప్పింది చెయ్యి అనాలి తప్ప నువ్వు చేయకేమనిపిస్తుందో అది చెయ్యని ఎందుకు అన్నాడు అని ఒక ప్రశ్న ఇక్కడ వస్తుంది మనకి. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. ఏమిటి అని అంటే, నేను చెప్పింది నువ్వు చెయ్యి అని అనకుండా నీకేమనిపిస్తే అది చెయ్యి అని ఎందుకన్నాడు అని అంటే, ఇంతసేపు నేను నీకు ఇంత దీర్ఘంగా నీకు ఇన్ని విషయాలు చెప్పాను కాబట్టి నీకు నిజంగా కనుక నువ్వు తెలివైన వాడివైతే తప్పకుండా నేను చెప్పింది చెయ్యాలి అని నీకు అనిపించాల్సిందే, నువ్వు చెయ్యాల్సిందే. ఇంత చెప్పాక కూడా నీకు చెయ్యాలి అని అనిపించలేదు అని అంటే అక్కడికి నువ్వు మూర్ఖుడివి, నేను ఎవడు బాగు చేయలేడు అని దాని యొక్క అర్థం. కాబట్టి నేను చెప్పాను అంటే, ఇప్పుడు ఏదో నా ఒత్తిడితో నేను ఒత్తిడి తీసుకొచ్చాను, నేనేదో భయపెట్టి నిన్నేదో చేసి తప్పకుండా నువ్వు చేయాలి అని చెప్పి భయపెట్టాను కాబట్టి నా భయంతోనూ అలా చేసామనుకో, అప్పుడేముందండి, ఇప్పుడు చేస్తావు మళ్ళీ రేపు వదిలేస్తావు. కాబట్టి అలా చేయడం కాదు. నేను చెప్పినటువంటి విషయం మొత్తాన్ని నువ్వు అర్థం చేసుకొని, మొత్తాన్ని నీ మనస్సుకి తెచ్చుకొని, ఇది చాలా గొప్ప విషయం అనేటటువంటి విషయాన్ని నువ్వు సంపూర్ణంగా మనస్సుకి తెచ్చుకొని పరిపూర్ణమైనటువంటి నిర్ణయంతో ఈ పనిని నువ్వు చెయ్యి అనేటటువంటి అర్థం దీనికి. ఈ మాట యొక్క అర్థం అది. కాబట్టి నిజంగా నువ్వు వివేకివి కనుక అయితే తప్పకుండా నీకు చెయ్యాలి అని అనిపించాలి. కాబట్టి భగవంతుడు ఏమన్నాడు అని అంటే, అక్కడికి నా ఒత్తిడితో రేపు ఎవడో మళ్ళీ అసలు ఆ రోజు అర్జునుడికి యుద్ధం చేయాలని లేదండి, ఈ భగవంతుడు ఏం చేశాడు, కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఏదో వాడిని భయపెట్టి ఏదో 4 మాటలు చెప్పి 4 శ్లోకాలు చెప్పి వాడి చేత యుద్ధం చేయించేశాడు, ఇదంతా కూడా అలా జరిగింది అని మళ్ళీ ఎవరో అనడానికి వీల్లేదు. అలా అనకూడదు. ఏం చెయ్యాలో దాన్ని మాత్రం చెప్పాడు అంతే. చేసేటటువంటి ప్రవృత్తిని, దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, దాని చికీర్షని మొత్తం అంటే చెయ్యాలి అనేటువంటి ఇచ్చని అంతా కూడా నువ్వే తెచ్చుకో అని చెప్పాడు. ఏం చేయాలో వాడికి అర్థమయ్యేట్టుగా చెప్పాడు అంతే. తర్వాత చేయాల్సినటువంటిది వాడు. కాబట్టి ఆ చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాన్ని వాడికే వదిలేశాడు. అందుకోసం భగవంతుడు యథేచ్ఛసి తథాకురు అన్నాడు తప్ప, నీకు ఏది ఇష్టం వస్తే అది చెయ్యి అని అంటే నిజంగా అలా చెప్పేటైతే అది ముందే చెప్పుంటే సరిపోయేది. కాబట్టి ఇంత చెప్పి ఇలా అన్నాడంటే దాని అర్థం అది. కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, ఆ సత్కారం, ఈ మార్గం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్సుకు తెచ్చుకొని మనం ఆచరణ చేసినప్పుడు అప్పుడు దాన్ని సత్కారపూర్వకంగా చేయడం అని అంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎవ్వరూ కూడా మనల్ని ఆపలేరు. మనం హాయిగా చక్కగా ఎన్ని పనులున్నా కూడా ఏమున్నా కూడా దీన్ని చెయ్యాలి అని చెప్పి ఆ బుద్ధే మనల్ని దీని వైపుకి నెడుతుంది. తప్పకుండా చెయ్యి. లేకపోతే ఎవరో చెప్పారు అని అంటే ముందు బుద్ధి ముందు ఎవరో చెప్పారు రోజు ఇది చెయ్యి అన్నారు, అప్పుడు పొద్దున్నే లేవంగానే ముందు మన బుద్ధి ఏం ఆలోచిస్తుంది అంటే, ఆ చెప్పిన ఆయన ఉన్నాడా లేదా, వెళ్ళిపోయాడంటే పర్వాలేదు, ఉన్నాడంటే మళ్ళీ ఆయన చేయమంటాడు కాబట్టి ఏదో చెయ్యాలి అని అలా ఆలోచిస్తుంది తప్ప బుద్ధి దీన్ని చెయ్యాలి అని మన బుద్ధి మనకు చెప్పదు. ఆయన ఉన్నాడా లేదా, ఆయన వెళ్ళిపోయాడా, ఎన్నింటికి వెళ్తాడు బయటికి, అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంక వదిలేస్తే సరి అని అలా అనిపించకుండా ఎవరున్నా ఎవరు లేకపోయినా దీన్ని ఆచరించవలసినటువంటిది నేను కాబట్టి తప్పకుండా దీన్ని ఆచరిస్తాను అనేటటువంటి భావనతో చేస్తే తప్పకుండా అది ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 3 అంశాలు ఇక్కడ ఉండాలి. అంటే దీర్ఘకాలం, నైరంతర్యం, సత్కారం. ఇలా చేసినప్పుడు తప్పకుండా ఈ మార్గంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. తద్వారా ఆ భగవద్ అనుగ్రహాన్ని మనం విశేషంగా పొందగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని చక్కగా తెలుసుకొని ఇటువంటి మార్గాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు తమ యొక్క ఈ స్తోత్రముల్లో వీటన్నిట్లో కూడా శంకరాచార్యుల వారు
నేను ఆరంభంలో చెప్పినట్టుగా భగవంతుడు ఒక్కొక్క సందర్భంలోనూ ఒక్కొక్క కార్యాన్ని ఆ సందర్భంలో ఏ పనినైతే చేయవలసి ఉందో దానికి కావలసినటువంటి రూపాన్ని ధరించి మన ముందుకొచ్చాడు. ఈ రామావతారం, కృష్ణావతారం, నరసింహాది అవతారాల్లో. అదేవిధంగా ఈ కలియుగంలో మళ్ళీ ఈ ధర్మానికి సంకష్ట స్థితి అనేది ఏర్పడినప్పుడు భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో, ఆది శంకరాచార్యుల వారి రూపంలో అవతరించాడు. అవతరించి అంటే శంకరాచార్యుల వారి రూపంలో జగద్గురువుగా ఎందుకు అవతరించాడు భగవంతుడు అనంటే, ఇప్పుడు కావాల్సినటువంటిది ఏదో రాక్షస సంహారం ఏదో చేయడం కాదు. జనాలకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి, వాళ్ళ జ్ఞాన మార్గాన్ని చూపించాలి. జ్ఞాన మార్గంలో వాళ్ళు వెళ్ళేట్టుగా చేసి వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళు మోక్షాన్ని పొందేటటువంటి మార్గాన్ని, శ్రేయో మార్గాన్ని చూపించాలి. అది చూపించాలి అనంటే దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి అనంటే దానికోసం కావాల్సినటువంటి ఉపదేశం చెయ్యాలి. జ్ఞానోపదేశం మనకి చేసేది ఎవరు అనంటే అది గురువు. కాబట్టి ఆ గురువు యొక్క రూపంలో, అందులోనూ జగత్తుకు కావలసినటువంటి తత్వాన్ని ఉపదేశించడానికి వచ్చారు కాబట్టి జగద్గురువు రూపంలో శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో ఆ పరమాత్మ అవతరించాడు. కాబట్టి ఈ జగత్తు యొక్క ఉద్ధారానికి కావలసినటువంటి మార్గాన్ని శంకరాచార్యుల వారు తమ అన్ని గ్రంథాల్లోనూ విశేషంగా ఉపదేశించారు. ఒక స్తోత్రాన్ని రాసినా కూడా మళ్ళీ ఆ స్తోత్రంలో ఇటువంటి విషయాలనే వారు ఉపదేశిస్తారు. ఏం ప్రార్థించాలి, నిజంగా మనం ప్రార్థించే అవసరమైనవా అనవసరమైనవా, అసలుగా మనం ఏం ప్రార్థించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా స్తోత్రాల్లో రకరకాలుగా శంకరాచార్యుల వారు ఉపదేశించారు. కాబట్టి వారు చూపించినటువంటి ఈ మార్గాన్ని విశేషంగా అనుసరించి ఆ భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సాధనని చేయవలసినటువంటి ఈ ధార్మికమైన ఆధ్యాత్మికమైన సాధనని మొత్తం చేసిన తర్వాతే జీవితం సార్థకం అవుతుంది అని కాదు. ఆ చేయడం ప్రారంభిస్తేనే చాలు జీవితం అనేది సార్థకం అయినట్టు. కాబట్టి ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడే ప్రారంభించేస్తే ఇప్పుడే పూర్తయిపోతుంది. కానీ ప్రారంభించాము అంటే చాలు, ప్రారంభించి కొంతవరకైనా ఇప్పుడు చెప్పినట్టుగా చేశాము అని అంటే చాలు, అక్కడికి ఈ జన్మని మనం సార్థకపరుచుకున్నట్టే. ఇంకా తర్వాత కావాల్సిన దాన్నంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు. దీన్నే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఏమిటి అనంటే, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాన్ నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే. నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నీకు, తప్పకుండా నేను చెప్పినట్టుగా ఈ మార్గాన్ని అనుసరిస్తే చివరికి నువ్వు నన్నే వచ్చి చేరుకుంటావు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అనేటటువంటి విషయాన్ని అక్కడ శంకరాచార్యులు వారు అక్కడ భగవంతుడు ఆ భగవద్గీతలో ఉపదేశించాడు. కాబట్టి ఈ విధంగా ఆ భగవద్ ఆరాధనను విశేషంగా చేసి ఏం కోరుకోవాలో భగవంతుడి దగ్గర నిజంగా మనం కోరుకోవాల్సినటువంటిది ఏమిటి అనే దాన్ని శంకరాచార్యులు వారు చూపించారు. ఆ ప్రకారంగా భగవద్ ఆరాధన చేసి భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా చక్కగా పాత్రలు కావాలి అనేటటువంటి విషయాన్ని మరొక మారు ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ యాత్రా సందర్భంలో ఈ భాగ్యనగరంలో దాదాపుగా ఒక 15 రోజుల పాటు ఉండాలి అని సంకల్పం చేసి ఉన్నటువంటి సమయంలో ఇక్కడికి రావడం అనేది జరిగింది. కొన్ని రోజులు అక్కడ నల్లకొండ శంకరమఠంలో జరిగింది. ఆ తర్వాత ఈ 3 రోజులుగా ఇక్కడ ఈ సైనిక్పురి శంకరమఠంలో ఆరంభంలో చెప్పినట్టుగా అందరి యొక్క విశేషమైనటువంటి శ్రద్ధా కేంద్రంగా ఈ దేవస్థానం అనేది ఇక్కడ విరాజమానంగా ఉన్నది. అటువంటి అందుకోసమే ఇక్కడ ఈ 3 రోజుల పాటు చంద్రమౌళీశ్వర పూజని చేయాలి అని సంకల్పం చేశాం. తదనుసారంగా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఇక్కడైనా ఎక్కడైనా కూడా ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆస్తిక భక్త మహాజులందరూ కూడా, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క విషయంలో, ఈ పీఠం యొక్క ఆచార్యుల విషయంలో కలిగి ఉన్నటువంటి ఆ భక్తి అనేది ఏదైతే ఉందో అది అత్యంత ప్రశంసనీయంగా ఉన్నది. అత్యంత విశిష్టమైనటువంటి భక్తితో ఎంతోమంది భక్తులందరూ కూడా విశేషంగా మేము ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ కొంతకాలంలో ఇక్కడ ఉన్నటువంటి రోజుల్లో విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి విశేషంగా మీ సేవల్ని ఇత్యాదులన్నింటినీ కూడా చేసి ఈ దర్శనాన్ని కూడా అందరూ కూడా పొందుతూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంత సమయమైనా సరే, ఏమైనా సరే పర్వాలేదు, మేము స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలి, దర్శనం చెయ్యాలి, ఆ క్షణమైనా సరే, ఒక క్షణకాలం అయినా సరే దర్శనం చెయ్యాలి అనేటటువంటి ఆ దృఢమైన సంకల్పం. ఎందుకంటే మా కార్యక్రమాలు ఒకదాని తర్వాత జరుగుతూ ఉంటాయి. సామాన్యంగా ఏమవుతుంది అని అంటే కొన్ని మామూలుగా
ప్రతిరోజు ఇన్ని గంటలకి ఇది, ఇన్ని గంటలకి ఇది, ఇన్ని గంటలకి ఇది, ఇన్ని గంటలకి ఇది అని మామూలుగా కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఆ రకంగానే మామూలుగా జరుగుతూ ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే ఇన్ని గంటలకి ఇది, ఇన్ని గంటలకి ఇది, ఇన్ని గంటలకి ఇది అనేది ముందిది, దాని తర్వాత అది, దాని తర్వాత అది, దాని తర్వాత అది అని మారిపోతుంది. అంటే అక్కడ ఏమైంది, దానికి దీనికి తేడా వచ్చిందంటే ఆ గంటలో అనేది కొంచెం తేడా వచ్చేస్తుంది. కాబట్టి ముందిది, తర్వాత అది, ఆ తర్వాత అది, ఆ తర్వాత అది, ఆ తర్వాత అది, కాబట్టి ఉన్నటువంటివన్నీ కూడా ఇలాగా అనే సందర్భం చాలాసార్లు వస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు ఎక్కడైనా కూడా ఎంతో శ్రద్ధాభక్తితో ఒక్క క్షణకాలమైనా పర్వాలేదు దర్శనం చేయాలి అనేటువంటి అటువంటి ఉత్కృష్టమైన గురుభక్తితో అందరూ కూడా సేవించడం అనేది అది మా మనస్సుకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంలో విశేషంగా సేవను చేసినటువంటి సమస్త భక్తులకి కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఎవరూ కూడా నేను చాలా చోట్ల చెప్తుంటాను, ఎవరు కూడా మేము ఎక్కువసేపు దర్శనం చేయలేకపోయాము, ఇంకేదో చెప్పాలనుంది మేము చెప్పలేకపోయాము. చాలామందికి అలా ఉంటుంది, నేను ఏదో చెప్పాలనుకున్నాం కానీ అన్నీ కూడా చెప్పలేకపోయాం, దానికి సమయం దొరకలేదు అని కూడా ఎవ్వరూ ఏమీ అనుకోక్కర్లేదు. అలా చింతించవలసినటువంటి అవసరం లేదు. మీ మనస్సులో ఏమున్నాయో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుగా కానీ నేను ఈ సందర్భంలో విశేషంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. మీ మనస్సులో ఉన్నది అదేమిటో నాకు తెలుసు. కాబట్టి అందరికీ కూడా మీ మనస్సులో ఉన్నటువంటి అభీష్టాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో, మా గురువుల యొక్క అనుగ్రహంతో తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరికీ కూడా ఆశీర్వాదాల్ని విశేషంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ శంకర మఠంలో ఇక్కడ నరసింహస్వామి యొక్క ప్రతిష్ఠా కుంభాభిషేకాన్ని ఇవాల్టి రోజున చేశాం. ఇంకా ఇతర సన్నిధుల్లో కూడా కుంభాభిషేకాల్ని ఇక్కడ ఇవాల్టి రోజున చేయడం అనేది జరిగింది. అందరికీ మరొకసారి దీంట్లో ఈ కార్యక్రమాలన్నింటిలోనూ అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యాల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా సహకరిస్తూ ఉన్నారు. రకరకాలుగా విశేషంగా ఇది మనది, ఇది మన దేవస్థానం, ఇది మన పీఠం, ఈ పీఠం అనేది ఇది మన యొక్క గురుపీఠం అనేటటువంటి ఆ భావనతో, అటువంటి ఒక విశేషమైనటువంటి సమర్పణ భావంతో ఎంతోమంది విశేషంగా దీంట్లో రకరకాలుగా వాళ్ళు చేయవలసినటువంటి మార్గాల్లో అందరూ కూడా విశేషంగా ఇక్కడ సేవను అందిస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సమస్త భక్తులకి కూడా మా యొక్క ఆశీర్వాదాల్ని మరొక మారు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పండరినాథ్ గారు ఆయన్ని విశేషంగా దీనికోసమని నియమించడం అనేది చాలా సంవత్సరాల క్రితం నియమించడం మొట్టమొదట అది జరిగింది. ఆయన దీన్ని చక్కగా అందరి యొక్క భక్తులందరి యొక్క విశేషమైనటువంటి సహకారంతో, ఒక విశేషమైనటువంటి ప్రయత్నంతో దీన్ని చక్కగా అభివృద్ధి చేస్తూ ఉండడం, అందులోనూ విశేషంగా కొన్నేళ్ళు తర్వాత ఆయన ముందు ఈ బాధ్యత తీసుకుని దీనంతా చేస్తున్న తర్వాత కొన్నేళ్ళు అయిన తర్వాత మా పరమ గురువులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ప్రారంభించినటువంటి పత్రిక, మాసపత్రిక శంకర కృప ఏదైతే ఉందో ఆ శంకర కృప మాసపత్రికని ఇప్పుడు దానికి 65 సంవత్సరాలు అవుతోంది ఈ మాసపత్రికకి. ఇటువంటి ఈ మాసపత్రిక యొక్క బాధ్యత దీన్ని కూడా విశేషంగా పండరినాథ్ గారికి అప్పగించడం జరిగింది. ఆయనకి దీన్ని ముద్రణ ఇత్యాదులన్నింటినీ కూడా ఆ బాధ్యతలన్నింటినీ కూడా కావలసినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా ఆయనకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా దీనికి ఒక సంపాదక మండలిని కూడా చేసి మా ప్రీతిపాత్ర రఘునాథ్ శర్మ గారు, సలాక రఘునాథ్ శర్మ గారు, ఇంకా ఎంతో చాలామంది విద్వాంసులందరినీ కూడా దీంట్లో మండలిగా చేసి ఈ శంకర కృప ఇంకా విశేషంగా, ఎందుకంటే దీన్ని ప్రారంభించడం యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే ఈ ధార్మికమైనటువంటి మార్గదర్శనం ప్రతి ఇంటికి చేరాలి, శంకరుల యొక్క తత్వం అనేది ప్రతి ఇంటికి కూడా చేరాలి, అందరికీ కూడా విశేషంగా ఆ జాగృతి అనేది జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా శృంగేరిలో జరుగుతూ ఉన్నటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఎలాగో చాలామంది ఏం చేస్తుంటారంటే అక్కడ జరుగుతున్నప్పుడు అందరూ ఇదివరకటి కాలంలో అయితే అంతా అయ్యి కార్యక్రమం అంతా అయ్యి పుస్తకంలో వచ్చి అది ఇంటికి వచ్చి ఇంటికి వచ్చాక పుస్తకం తీసినప్పుడు కనబడుతుంది. కానీ ఇప్పుడైతే జరుగుతున్నప్పుడే అందరూ కూడా చూసేస్తూ ఉంటారు, అదంతా ఉండనే ఉంది. కానీ అదంతా ఒకవైపు ఉన్నా కూడా దీని యొక్క గొప్పతనం దీనికి ఉండనే ఉంది. ఎందుకంటే ఇది మాత్రం ఏమీ కూడా తగ్గదు, ఎందుకంటే ఇది ఎప్పటికీ కూడా ఉండిపోయేటటువంటిది. కాబట్టి ఇది ఎలాగో ఉండనే ఉంది, దీంట్లో ఉన్నటువంటి విషయాలు అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇందులో ఉండనే ఉంటాయి. కాబట్టి దానివల్ల ఇదేదో తగ్గిపోయింది అని అర్థం కాదు, అలా తగ్గింది అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా విశేషంగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇంకా ఎన్నో విశేషమైనటువంటి లేఖనాలు ఇవన్నీ కూడా దీంట్లో రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ విధంగా ఈ శంకర కృప పనిని కూడా ఆయన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి 65 సంవత్సరాల పాటు ఈ పత్రిక అనేది విశేషంగా వెలువడుతూ ఉన్నది, చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదే విధంగా ముందు కూడా 100 సంవత్సరాలు ఇంకా కూడా పైగా
దీని 100 సంవత్సరాలు ఇంకా 150 అన్ని కూడా ఇంకా విశేషంగా ఇది అవిచ్ఛిన్నంగా ఎప్పటికీ కూడా జరుగుతూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆయనతో పాటు పండరినాథ్ గారితో పాటు ఈ కార్యక్రమంలో ఈ కార్యంలో శ్రమిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా, మళ్ళీ నేను ప్రత్యేకంగా అందరి పేర్లు చెప్పట్లేదు, అందరికీ కూడా శ్రమిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా మేము ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులు అందరికీ కూడా విశేషంగా ఆశీర్వాదాలని, అందరూ కూడా ఎన్నో రకాలుగా సహకరిస్తున్నారు, అందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. మరొక మారు అందరికీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ఉపసంహరిస్తాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.